హలో అండి. శ్రోతలకు నమస్కారం. సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన 'విదురునీతి' అనే నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. విదురుకి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారుజామున 5 గంటలు దాటింది సమయం. సడన్గా మెలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? నిద్రమత్తులో కొద్ది క్షణాల పాటు ఏం జరిగింది? తాను ఎక్కడున్నాడో కూడా గుర్తుకు రావట్లేదు. వచ్చిన మరుక్షణం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. హాల్లో దేదీప్యమానంగా ట్యూబ్ లైట్ ప్రకాశిస్తోంది. రాత్రి తను లైట్ ఆపి పడుకున్నాడు. ఇప్పుడు వెలుగుతుందంటే మాన్విత లేచిందా? అటు బెడ్రూమ్లోనూ ఇటు కిచెన్లోనూ కూడా లైట్లు వెలుగుతున్నాయి. రాత్రి విషం తాగటం విఫలమైందని ఈ పిచ్చిది కిచెన్లోకి పోయి ఏ కత్తిపెట్టతోనో గొంతు కోసుకోవటం లేదు కదా. ఈ ఆలోచనే రాగానే సోఫాలోంచి దూకేసి ఒక్క ఉదుటిన కిచెన్ వద్దకి పరిగెత్తాడు. డోర్లోంచి లోనికి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తను భయపడినట్టు ఆమె ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు. దేనికోసమో వెతుక్కుంటోంది. అలికిడి విని తల తిప్పి సీరియస్గా అతన్ని చూసింది. ఆకలిగా ఉంది. రాత్రి తెచ్చుకున్న బిర్యానీ ప్యాకెట్ కనిపించడం లేదు. ఏమైంది? అడిగింది చిన్నగా. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు విదుర్. బిర్యానీ ప్యాకెట్తో పాటు జిన్ వంటి బాటిల్ కూడా అదృశ్యమై ఉండాలే అన్నాడు. అవును, ఏమయ్యాయి? అంటే నువ్వు తినేసావా? కోపంగా అడిగింది. జిన్ తాగి బిర్యానీ తిని హాయిగా పడుకున్నాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి? ఆకలి అవుతోంది. అవునా? రాత్రి చచ్చిపోయి ఉంటే బాగుండని అనిపించింది కదా. అవును, మరి చస్తే ఎంచక్క ఆకలి ఉండదు, దాహం ఉండదు, ప్రేమలు ఉండవు, ఖర్చులు ఉండవు, నీ తలకాయ ఉండదు. అనవసరంగా బతికించింది చాలగా వెక్కిరిస్తావా నిన్ను అంటూ చేతికందిన అప్పడాల కర్రని అతని ముఖం పైకి విసిరేసింది మాన్విత. లాఘవంగా క్యాచ్ పట్టుకున్నాడు కానీ లేకపోతే ముఖం పగిలిపోయేది. నేను క్రికెట్ ప్లేయర్ని. క్యాచ్లు పట్టుకోవడం నాకు అలవాటే. అసలే నువ్వు బలహీనంగా ఉన్నావు. బౌలింగ్ చేయలేవు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఆహా, వచ్చాడండి సకల కళా వల్లభన్. నాకు వస్తున్న కోపానికి తిట్లతోనే నిన్ను చంపేయాలనిపిస్తుందిరా. నువ్వు అట్లు వేస్తావో లేదో తెలియదు కానీ తిట్లు బాగా తిట్టగలవని అర్థమైంది. మీ ఊళ్ళో అతిథి మర్యాదలు ఇలాగే చేస్తావా? మీ ఊళ్ళో ఇలాగే దొంగతనంగా తినేస్తావా? నీ వెనుకే వచ్చాను, నువ్వు చూస్తుండగానే వచ్చాను. నేను దొంగని ఎలా అవుతాను? అతిథిని. సిగ్గు లేకుండా సమర్థింపు ఒకటి. ఫ్లాట్తో పాటు అన్నీ షేర్ చేసుకుంటావా? అన్నీ షేర్ చేసుకునేవాడు మొగుడు. ఫుడ్డు, బెడ్డు వగైరా. బట్ నేను నీ మొగుడిని కాదు, అతిథిని. మైండ్ ఇట్ అన్నాడు విదుర్. డామిట్, నా ఫ్లాట్లో చేరి నాకు మొగుడిని అయిపోవాలనా? అరిచింది. అని నేననలేదు. కేవలం అతిథిని మాత్రమే. అర్థమైందా? ఊరికి అరవకు. ఎవరన్నా వింటే రాత్రి ఫ్లాట్లోకి ఎవరన్నా తెచ్చుకున్నావు అనుకుంటారు. హెచ్చరించాడు ఎదురు. నేను తెచ్చుకోలేదు, నువ్వు వచ్చావు అంది కోపంగా. ఏదైనా ఒకటే. అయినా ఇప్పుడు ఏమిటి నీ ప్రాబ్లం? ఆకలి. వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసిరా. ఈ లోపల నీకు మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. నీకు వంట కూడా వచ్చా? రాకపోయినా నేనే చేస్తాను. ఎందుకంటే ఇలాంటి కంత్రి పిల్ల వంట చేస్తే నన్ను చంపటానికి అందులో ఏ విషయమన్నా కలపచ్చు. మత్తుమందు కలిపి పోలీసులకు పట్టివ్వచ్చు. ఓర్ని, ఇక్కడ నేను ఆకలితో చేస్తుంటే నీ వెధవ ఆలోచనలేంటి? నిజంగానే నిన్ను చంపేస్తాను అంది మాన్విత. మంచిది, పోలీస్ ఎన్కౌంటర్లో చావటం కన్నా నీలాంటి అందమైన అపరంజి బొమ్మ చేతిలో చావటం వెరీ వెరీ హ్యాపీ కదూ. చంపు. కత్తి కావాలా, కర్ర కావాలా? పోనీ నా రివాల్వర్ ఇవ్వనా అంటూ లోనికి అడుగు పెట్టాడు విదుర్. అతడి మాటల్లో ఏదో ఒక పదం ఆమె గుండెల్ని సూటిగా తాకింది. అంతే, కొద్ది క్షణాలు నివ్వెరపాటుతో అలా అతన్ని చూస్తుండిపోయింది. వీడెవడో తనకన్నా మొండిగట్టమని గ్రహించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా కిచెన్లోంచి వెళ్ళిపోయింది. డోర్లోకి వచ్చి తొంగి చూశాడు విదుర్. ఆమె బెడ్రూమ్లోకి పోయి తలుపు వేసుకుంటూ కనిపించింది. తను బయటకు వచ్చాడు. పక్క గదిలో బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి అవే దుస్తులు ధరించి బయటకు వచ్చాడు. అప్పటికి ఇంకా ఆమె తలుపు తెరవలేదు. అంతలో మేడం పాలు అంటూ బయట నుంచి పాలవాడి కేక వినిపించింది. 2 నిమిషాలాగి చప్పుడు కాకుండా తలుపు తెరిచి కింద పెట్టి ఉన్న 2 పాల ప్యాకెట్లు లోనికి తీసుకుని తలుపు మూసి లాక్ చేశాడు. వాటిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే 5:30 దాటిన సమయం. బయట వాన జోరు తగ్గలేదు. ఇప్పట్లో తగ్గే సూచన కనిపించడం లేదు. ఆకాశంలో దట్టంగా మబ్బులు అలాగే ఉన్నాయి. వాతావరణం చాలా చలిగా ఉంది. అతడు కిచెన్లోకి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత డోర్ తెరుచుకుని బయటకు వచ్చింది మాన్విత. తలారా స్నానం చేసి ఫ్రెష్గా నీలిరంగు సిల్క్ నైటీ వేసుకుంది. కరిమబ్బులా దట్టమైన కురులు ఒత్తుగా పిరుదులు దాటి పొడవుగా ఉన్నాయి.
కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది. చిరాకు భరించలేక ఆ టైంలో స్నానం చేసిందే కానీ నిజంగానే ఆకలి మండిపోతుంది ఆమెకు. తినడానికి ఏదో చేస్తానన్నాడు. వాసన కూడా రావటం లేదు. ఏం చేస్తున్నట్టు తల చిక్కు తీసుకుంటూనే కిచెన్ వైపు దొంగ చూపులు చూస్తోంది. ఆమె ఆలోచనలు కూడా అతడి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఎవరి అపరిచితుడు, ఎన్నడూ చూసిన గుర్తు కూడా లేదు. ఊరు పేరు తెలియదు. పేరు ఏదో చెప్పాడు కానీ గుర్తులేదు. కానీ కోర్టులో ముగ్గురిని చంపి పారిపోయి వచ్చానంటున్నాడు. నిజమేనా? నిజంగా హంతకుడే అయి ఉంటే విషం తాగిన తనను చూడగానే తన కర్మకు వదిలి వెళ్ళిపోయి ఉండాలి. తనని ఎందుకు బతికించినట్టు? ఇంతకన్నా దాక్కోవడానికి మంచి ప్లేస్ దొరకదనా? అతని తీరు చూస్తే డాక్టర్ అనిపిస్తోంది. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నొప్పే తెలియలేదు. అంతేనా? ఇంజెక్షన్ ఇస్తుంటే స్పృహ వచ్చి చూసింది. ఆ క్షణంలో అతడి ముఖంలో టెన్షన్ చూస్తే జాలేసింది. ఎవరికి అక్కర్లేని తన గురించి ఇంతగా బాధపడే ఒక మనిషి ప్రపంచంలో ఉన్నాడా అనిపించి ఆనందం కలిగింది. అర్థం కావటం లేదు. వీడు ఓ పట్టాన అర్థం కాకపోవచ్చు. తొందరపడకుండా గమనించాలి. ఆమె ఆలోచనలకు బ్రేక్ పడింది. ఒక ట్రేతో విదురు కిచెన్ నుంచి వస్తూ కనిపించాడు. ఏం వండాడో తెలియదు కానీ పొగలు చిమ్ముతోంది. అనుమానంగా చూడసాగింది. ట్రే నీటిపాయ మీద ఉంచి ఎదురుగా కూర్చున్నాడు విదురు. ట్రే వంక చూసింది మాన్విత. 2 గ్లాస్ బౌల్స్ స్పూన్లు వేసి ఉన్నాయి. వాటిలో పదార్థం ఘనంగా కానీ ద్రవంగా కానీ లేకుండా మధ్యస్థంగా ఉంది. అదేంటో అర్థం కాలేదు. బ్రేక్ఫాస్ట్ రెడీ మేడం, టేక్ ఇట్ అంటూ ట్రేలోంచి ఒక బౌల్ ఆమె ముందుంచి రెండోది తన ముందుంచుకున్నాడు విదురు. ఏంటిది? సందేహిస్తూ అడిగింది. దీన్ని గోధుమ జావా అంటారు. త్వరగా జీర్ణమై శక్తినిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. గోధుమ జావా ముఖం చిట్లించింది. యా, నేను తినను. వై? ఇది మనుషులు తింటారా? జంతువులకు వంట కాదు కదా. మనం వండుకున్నది మనమే తినాలి. మిగిలితే జంతువులకు పెట్టాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ ఈ దేశంలో కొందరు ఇది తినే బతుకుతున్నారు. తిని చూడు, బాగుంటుంది అన్నాడు విదుర్. నేను తినను. ఎందుకు చేసావు ఇది? కిచెన్లో అన్నీ ఉన్నాయి. చపాతీ కానీ పూరీ కానీ చేయొచ్చు కదా. దోశపిండి మిక్సీ వేసి దోశలు వేయచ్చు కదా. కోప్పడింది. రాత్రి చచ్చి బతికిన మనిషివి, ఇన్ని కోరికలా? సారీ, నీ ఆరోగ్యం కోసం ఈ పూటకి ఈ జావను తినక తప్పదు అంటూ ఒక స్పూన్ జావ గొంతులో వంపుకున్నాడు. ఓహ్, అద్భుతం, అమోఘం. చిన్నప్పుడు మా అమ్మ ఈ జావ కాచి అప్పుడప్పుడు ఇచ్చేది. కుదురుతుందో లేదో అనుకున్నాను. చాలా రుచిగా ఉంది అంటూ మరో స్పూన్ జావ తీసుకున్నాడు. అతనే చూస్తోంది మాన్విత. తినడానికి అహం అడ్డొస్తుంది, కానీ ఆకలి. నీకు ఇష్టం లేకపోతే వద్దులే, వేస్ట్ అవ్వదు. 2 నేనే లాగించేస్తాను. అన్నట్టు మాన్విత, నీ హ్యాండ్ బ్యాగ్లోంచి రాత్రి 300 తీసుకున్నాను. అఫ్కోర్స్ నీకోసమే ఖర్చు పెట్టాననుకో. జైలు నుంచి వచ్చిన వాడిని, నా దగ్గర డబ్బులు ఎక్కడివి? రాత్రి ఆటోలకి ఇంజక్షన్కి ఖర్చులు పోగా 5-10 మిగిలితే నీ బ్యాగ్లోనే వేసేసాను. ట్రీట్మెంట్ కోసం నేనేమీ ఛార్జ్ చేయనులే అన్నాడు. ఛార్జ్ చేసినా ఇవ్వనులే. అనవసరంగా నన్ను బతికించి తప్పు చేశావు. నిజమే, ఆ సంగతి నిన్ను బతికించాకే అర్థమైంది. అయితే రెండోసారి బతికించుకో. అంటే ఇంకా చావాలనే ఉద్దేశంతోనే ఉన్నావా? ఏమో, ఇప్పుడే చెప్పలేను. స్పూన్తో జావ తీసుకుని చప్పరించింది. రుచి తెలియలేదు, బాగాలేదనిపించింది. అయినా ఆకలి. 2వ స్పూన్ తాగింది. పర్వాలేదనిపించింది. 3వ స్పూన్ గొంతు దిగేసరికి కమ్మగా ఉందనిపించింది. అంతే, ఇక ఆపలేదు. ఆకలి మీద మాన్విత వేడివేడి కమ్మటి జామును అమృతంగా తాగేసింది. ఊరకంట ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. వద్దంటూనే బౌల్ ఖాళీ చేసేసింది. పైగా నాకు చాలలేదు, ఇంకా కావాలి అంది. తన బౌల్ కూడా ట్రేలో ఉంచి లేచాడు. ప్రస్తుతానికి ఇది చాలు. అర్ధగంట తర్వాత కాఫీ ఇస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో. ట్రేతో కిచెన్లోకి వెళ్ళాడు. అప్పటికి 6 గంటలు దాటిన సమయం. బయట ఏవో కేకలు వినిపిస్తున్నాయి. ఏంటా గోల? తిరిగి వస్తూనే అడిగాడు విదురు. పక్క ఫ్లాటు శ్యామ్ అంకుల్, అవతల ఫ్లాటు లక్ష్మణరావు అంకుల్ గొడవ పడుతున్నారు. తాడు మీద వేసిన ప్యాంటు షర్టు కనిపించడం లేదట అంటూ అప్పుడు గమనించింది విదురు డ్రెస్సుని. ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలం చేసింది. అవును, నీ బట్టలు తాడు మీదే ఉన్నాయి. ఈ డ్రెస్ నీకెక్కడిది అని అడిగింది. ఎక్కడిదేమిటి? వాడిదే. రాత్రి నీకోసం మెడికల్ షాప్కి వెళ్ళటానికి వేరే డ్రెస్ లేక వీటిని దొంగతనం చేశాను. ఒక్క నిమిషం అంటూ తాడు మీద ఆగిపోయిన తన ప్యాంటు షర్టు అందుకుని గదిలోకి వెళ్ళి మార్చుకున్నాడు. సదరు శ్యామ్ ప్యాంటు షర్ట్ని నీళ్ళలో ముంచి పక్క బాల్కనీలోకి విసిరేసి ఏమీ తెలియనట్లు వచ్చి టీవీ న్యూస్ ఛానల్ ఆన్ చేసి మాన్విత ఎదురుగా కూర్చున్నాడు. అంతవరకు ఎలాగో ఆపుకుంది మాన్విత. ఇక వల్లగాక ఫక్కుని నవ్వేసింది. అలా నవ్వుతూనే ఉంది. విదురు కూడా నవ్వాడు. ఈ లోపల బయట వరండాలో
ఎవడండి ఈడు నెల తక్కువ విధవా? మాటంటే సూట్ అవ్వాలా? ఆడి సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి? గుమ్మడికాయలా ఉన్నాడు. పొట్లకాయలంటే నాకు ఆడి బట్టలు సూట్ అవుతాయా? నాకు తెలియదు మగ అన్నాయి నడేంది. ఆడి ప్యాంటు చొక్కా పోవడం ఏంటి? ఆడి ప్యాంటు చొక్కా పోవడం ఏంటి? నా మీద డౌట్ ఏంటి? ఇదేమన్నా బాగుందా? నాకేటి సంబంధం? అరుస్తున్నాడు నల్లగా ఇరవట్లాగున లక్ష్మణరావు. సంబంధం ఉందిరా. అధిక మాసం ఆకుపక్షి లేకపోవడం ఏంది? మీరు చెప్పండి అయ్యా, చెప్పండి. 3వ అంతస్తు వెనుక పక్క బాల్కనీలోకి వచ్చే బట్టల దొంగ ఎవడండి? పక్క ఫ్లాట్లో ఉండే వీడు కాకపోతే ఇటుపక్క మాన్విత, ఆమెకి మగాళ్ళ బట్టలతో పని ఉంది. అటుపక్క నువ్వు, ఖచ్చితంగా ఇది నీ పనే. మర్యాదగా నా బట్టలు ఇచ్చే. నీ సంగతి నాకు బాగా తెలుసు. వరండాలో ఏం దొరికినా నొక్కేస్తావు. నీ పీక నొక్కేస్తా. అరే బట్టదల బక్కోడు, ఈడేం చేస్తాడని పిచ్చిగా వాగమాకు. కొట్టానంటే బట్టదల బడాలు నక్కకుండా పగిలినట్టు పగులుద్ది. నీలా దొంగ బుద్ధి నాకు లేదురా. గాలికి ఎగిరిపోయాయేమో వెతుక్కుని చావు అని అరిచాడు లక్ష్మణరావు. అంత మగాడివా? అయితే కొట్టరా, కొట్టు చూస్తాను అంటూ ముందుకెళ్ళాడు శ్యామ్. చూస్తుంటే వీళ్ళ గోల సద్దుమణిగే సూచన కనబడడం లేదు. పొద్దుటే ఈ గోల చుట్టుపక్కల వాళ్ళకి చిరాగ్గా ఉంది. చలికి 7 గంటల వరకు ముసుగు తన్ని నిద్రపోవలసిన వాళ్ళు లేచిపోయారు. ఇలా కాదని ఓ పెద్ద మనిషి ఇద్దరిని విడదీస్తూ మధ్యకొచ్చాడు. ఆగవయ్యా శ్యామ్, ఆగు. అసలు నువ్వెక్కడ బట్టలు ఎండేసావు చూపించు అన్నాడు. ఆ మాట అన్నారు. ఓకే పదండి చూద్దాం అన్నాడు లక్ష్మణరావు. శ్యామ్ కూడా పట్టుదలగా రండయ్య వచ్చి చూడండి అంటూ అందరినీ తన ఫ్లాట్లోంచి వెనుక బాల్కనీలోకి తీసుకెళ్లాడు. తాడు మీద ప్యాంటు షర్టు లేని మాట నిజమే కానీ అవి తడిసి ముద్దయి కింద పడి ఉండటం చూసి ఏం చెప్పాలో తెలియక బట్టతల గోక్కున్నాడు శ్యామ్. అదండి వీడి వాస. గాలికి కింద పడి వానికి తడిసిపోయిన బట్టల్ని చూసుకోకుండా నా మీద ఎగురుతున్నాడు. బుద్ధి లేని వెధవ అని అరిచాడు లక్ష్మణరావు. అంతా శ్యామ్ని హెచ్చరించి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇంతకుముందు చూసినప్పుడు కనబడని బట్టలు ఇప్పుడు ఎలా వచ్చాయో తెలియక బుర్రగోక్కుంటూ వర్షవంక చూస్తుండిపోయాడు శ్యామ్. టీవీ న్యూస్ చూస్తూ కొద్ది క్షణాలు అవాక్కైపోయింది మాన్విత. న్యూస్ ఆరంభమైన 2వ నిమిషంలోనే విదురు ఫోటో ప్రత్యక్షమైంది. అనౌన్సర్ వార్త చదువుతోంది. కోర్టులో పబ్లిక్గా 3 కాల్చి చంపి పారిపోయిన హంతకుడు విదురు కోసం పోలీసులు ఇంకా గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. కాలువలో అతడు వెళ్ళిన బైక్ మాత్రం లభించగా అతడి ఆచూకీ తెలియలేదు. ఎడతెరపు లేని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నిన్నంతా గాలిస్తూనే ఉన్నారు. అయితే అతను బతికుండే అవకాశం లేదని, అంతసేపు ఎవరు నీటి మునిగి ప్రాణాలతో ఉండలేరని అభిప్రాయపడుతున్నారు. ఈరోజు కూడా గాలింపు ముమ్మరం చేస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతడి శవాన్నైనా పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాయి పోలీసు బలగాలు. ఏయ్, నువ్వు బతికే ఉన్నావుగా, వాళ్ళేమిటి చచ్చిపోయావంటున్నారు? ఆతృత అణుచుకోలేక అడిగేసింది మాన్విత. నువ్వు కూడా రాత్రి చచ్చిపోయావనుకున్నాను, కానీ బతికే ఉన్నావుగా, ఇది అంతే అంటూ లేచి టీవీ ఆఫ్ చేశాడు విదురు. ఒరే మెంటల్, నువ్వు ఇలా తిగగా బదిలిస్తే నాకు మండుద్ది. నీది నాది ఒకటేనా? అరిచింది. ఒకటి కాకపోతే 2. ఏంటి నీ గోలా? నా కళ్ళ ముందు నువ్వు దీపస్తంభంలా నిలబడి ఉంటే వాళ్ళేమిటి చచ్చావంటారు? అంటే నీ ఉద్దేశం ఏంటి? చచ్చి దయ్యమే వచ్చి నిన్ను పట్టుకున్నానంటావా? నీలాంటి గయ్యాలను పట్టుకుంటే భూతం కూడా భస్మమైపోతుంది. అనవసరంగా భయపడకు. ఇదే కలటం అంటే. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి? బతికుండగానే వాళ్ళు ఎందుకు నిన్ను చంపేస్తున్నారు అన్నాడు విదురు. ఎందుకంటే నువ్వు తిరంగా బుచ్చివి. అయినా 4 రోజులుండి వెళ్ళిపోయేవాడిని. నా గురించి నీకెందుకు టెన్షను? ఎప్పుడు పోతావనే టెన్షన్. నువ్వుంటే నన్ను ప్రశాంతంగా చావనియ్యవు కదా. విదురు ఏదో చెప్పబోయాడు. అంతలో డోర్ చప్పుడైంది. ఎవరు వచ్చారో అర్థం కాలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలో గొంతు వినిపించింది. మాన్విత, ఏం చేస్తున్నావు అంటూ పక్క ప్లాట్ఫామ్ అంకుల్ గొంతు. ఎన్నో బాధలు చాలవని వీడొకడు పొద్దుటే తయారయ్యాడు. గొంతుతో విసుక్కుంటూ నుదురు రుద్దుకుంది మాన్విత. నీకన్నా మెంటలా? ఆమెను ఇరిటేట్ చేస్తూ వెంటనే అడిగాడు విదురు. అంతే, కోపంతో కళ్ళెర చేస్తూ చివ్వున లేచి నించుంది మాన్విత. అసలే మండుతుంటే అందులో నెయ్యి పోయాలని చూడకు, పీక నొక్కేస్తాను. నేను మెంటల్ దాన్నా? గొంతుతోనే నిలదీసింది. అయితే వచ్చిన మెంటల్ గాడెవడు? నువ్వు దొంగతనం చేసిన బట్టలు వాడివి.
అవి ఎక్కడే పడేసా కదా, వాడికి ఇక్కడ ఏం పను? వస్తాడుగా, నువ్వే విను. తలుపు తీస్తావా? ఈ వంగుతో వాడితో బయటకు పారిపోవాలనా? ట్రై చేస్తాను, చంపేస్తాను. నిన్ను కాదు, వాణ్ణి. హత్యా నేరం నీ మీద పడేలా చేస్తాను. పిచ్చి వేషాలేక హెచ్చరించాడు. ఈ లోపల అరడజను సార్లు తలుపు కొట్టాడు శ్యామ్. అలాగే నిలబడిపోయింది మాన్విత. విధుడు ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు మాన్విత తలుపు తీసినా ఇబ్బంది, అలాగని తీయకపోయినా ఇబ్బంది. వాడు డోర్ వద్ద నుండి కదిలేలా లేడు. ఓకే, వెళ్ళి తలుపు తీయి, నేను బెడ్రూమ్ నుంచి గమనిస్తుంటాను. మాట్లాడి వెంటనే పంపించేయి. తేడా వస్తే వాడు చేస్తాడు, నువ్వు రిస్క్లో పడతావు అంటూ వేగంగా వెళ్ళి బెడ్రూమ్ డోర్ మూసి లోపల దాక్కున్నాడు. సన్న సందులోంచి గమనిస్తూ రివాల్వర్ రెడీగా పట్టుకున్నాడు. బయట వాన పడుతూనే ఉంది. సమయం 7 గంటలు. ఒకంత ఆలోచనలో పడింది మాన్విత. తను తప్పించుకుని విదుర్ని పోలీసులకు పట్టివ్వడానికి ఇదో చక్కటి అవకాశం. తలుపు తీస్తూనే శ్యామ్ని వెనక్కి తోసి తను బయటకు దూకి తలుపు మూసి గడపట్టచ్చు. కానీ ఏదో అడ్డం పడుతుంది. అలాంటి పిచ్చి పని చేయొద్దని హెచ్చరిస్తోంది. నిజంగా విదురు దుర్మార్గుడా? ఆమెలో అంతర్మదనం సాగింది. నిజంగా దుర్మార్గుడే అయితే అతడి స్థానంలో వేరే మగాడు ఉంటే రాత్రి స్పృహ లేనప్పుడు తన శీలంతో ఆడుకునేవాడు. కానీ అతడు తనను తాకిన క్షణాల్లో కూడా అతడి కళ్ళల్లో ఆరాధనే కానీ కాంక్షను చూడలేదు. కొమ్మన గులాబీని చూసి కొందరు ఆనందిస్తారు, కోసుకుని కొందరు ఆరాధిస్తారు. అతడు గొప్ప భావకుడు, ప్రకృతి ప్రేమికుడు అయి ఉండాలి. తను పోలీసులకు అతన్ని పట్టిస్తే జీవితంలో సరిదిద్దుకోలేని గొప్ప అపరాధం చేసినట్టే. అతడి పూర్తి వివరాలు తెలిసే వరకు తను మౌనంగా ఉండటం మంచిది. ఆలోచిస్తూనే వెళ్ళి డోర్ తెరిచి అడ్డంగా నిలబడింది. ఏమిటి అంది శ్యామ్ని. ప్యాంటు మీద టీషర్ట్ వేసుకుని బట్టతల చుట్టూ ఉన్న గుప్పెడి జుట్టుని నీట్గా దువ్వి పళ్ళికిలిస్తూ నిలబడ్డాడు శ్యామ్. టీషర్ట్ వల్ల కాస్త పొట్ట ముందుకు తోసుకొచ్చి కనిపిస్తుంది. ఏంది మాన్విత, మాట్లాడాలని వస్తే బయట నిలబెడతావా ఏంది? నీకో సంగతి తెలుసా? ఆమె పక్క నుంచే లోపలికి వచ్చేశాడు. ఎంత అసహనంగా ఉన్నా నిగ్రహించుకుంది మాన్విత. ఇలాంటి సమయంలో తలుపు మూయకూడదని ఆమెకు తెలుసు. తలుపు మూస్తే నలుగురు తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ దాకా ఎందుకు? వీడికి నోటి దురద ఎక్కువ, తనే ప్రచారం చేసుకుంటాడు. తలుపు తెరిచే ఉంచి అతడి వెనకే వస్తూ ఏం సంగతి అని అడిగింది. చెప్తా కానీ ముందు నాకు ఈ సంగతి చెప్పు. మన విషయం ఏం చేశావు? సోఫాలో బైఠాయించాడు. ఏ విషయం అంకుల్? ఒకంట బెడ్రూమ్ డోర్ని గమనిస్తూ అమాయకంగా అడిగింది. అప్పుడే మర్చిపోయావా? అయినా నన్ను అలా అంకుల్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మాన్వి? చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ 30+ నా వయసు తెలుసా? అయితే ఏమిటి? ఎదురుగా సోఫా వెనక నిలబడి సీరియస్గా అడిగింది ఆమె. ఏమిటా? ఏమైంది నీకు? అప్పుడే మర్చిపోయావా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను ఒంటరివాడిని. లవ్ ప్రపోజ్ చేశాను, పెళ్లి చేసుకుందామన్నాను, మర్చిపోయావా? అడిగాడు శ్యామ్. బెడ్రూమ్లోంచి అంతా వింటూనే ఉన్నాడు విదుర్. వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ పెద్దగా తుమ్మాడు. సోఫాలోని శ్యామ్ ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరు తుమ్మారు? లోపల ఎవరన్నా ఉన్నారా? అడిగాడు అనుమానంగా. నువ్వే ఉన్నావు, వారెవరూ లేరు, అబద్ధం చెప్పింది. ఎవరో తుమ్మినట్టుంది. నాకేం వినిపించలేదే. రెండోసారి అబద్ధం చెప్పింది. ఓకే, బయట ఎవరు అయి ఉంటారు. ఇంతకీ నా ప్రపోజల్ ఏం చేసావు మాన్వి? సారీ, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఇంకెప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు, ఖచ్చితంగా చెప్పింది. ఓకే, నీ అభిప్రాయం ఎప్పుడే చెప్పక్కర్లేదు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను రెడీ. యూనో, నేను ఎర్నింగ్, నువ్వు ఎర్నింగ్, ఇద్దరికి మంచి జాబులు ఉన్నాయి, మంచి శాలరీస్ వస్తున్నాయి. మన ఫ్యూచర్ బాగుంటుందని ప్రపోజ్ చేశాను. ఆలోచించు, అలా కోపంగా చూడకు. మాన్వి అభిప్రాయాలు షేర్ చేసుకుంటే తప్పులేదు కదా. అన్నట్టు నీ చేత్తో ఒక కప్పు కాఫీ ఇవ్వచ్చు కదా. పాలు పిల్లి తాగేసింది, నో కాఫీ. అలాగా, నో ప్రాబ్లం. నీకో సంగతి తెలుసా? తెలీదన్నాగా. ఏమిటది? ఇక్కడ చాలా విచిత్రాలు జరిగిపోతున్నాయి. నిన్న ఉతికి తాడు మీద ఆరేసిన నా ప్యాంటు షర్టు రాత్రి ఉన్నాయి, ఉదయం చూస్తే లేవు. అనవసరంగా ఆ లక్ష్మణరావు మీద నూరు పారేసుకున్నాను. తీరా చూస్తే అవి వానకు తడిసి బాల్కీలోనే పడున్నాయి. ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. ఎలా ఏంటి? అది దాని పని అయి ఉంటుంది. దేని పని? అర్థం కాలేదా? దయ్యం కావాలని బెదరగొట్టింది మాన్విత. అదిరిపడి సోఫాలోంచి అటునుంచి ఇటు కదిలాడు శ్యామ్. ఊరుకో మాన్వి అంటూ పిచ్చిగా నవ్వాడు. నన్ను భయపెట్టాలనేగా. నాకు దయ్యాలంటే భయం లేదు తెలుసా. అయినా మన ఫ్లాట్స్లోకి కొత్తగా వచ్చే ధైర్యం ఏ దయ్యానికి ఉంటుంది అన్నాడు గుండె చిక్కబట్టుకుంటూ. అదేం కొత్త దయ్యం కాదు. ఆ మధ్య గ్రౌండ్ ఫ్లోర్లో పెళ్ళి ఇష్టం లేక ఊరేసుకు తెచ్చింది దీప.
అదే దాంతో వేగలేక చస్తున్నా. పెట్టిన వస్తువు అక్కడ ఉండవు, తర్వాత కనబడతాయి. దీపం పట్టుకు తిరుగుతుంటుంది. రాత్రులు నిద్రపోవటం లేదు. అప్పుడప్పుడు మగ గొంతుతో మాట్లాడుతుంది. నేను లైట్ ఆపి పడుకుంటానా? అర్ధరాత్రికి వాటంతటవే ఆన్ అవుతాయి. ఫ్యాన్ ఆగిపోతుంది. దానికి మగతోడు కావాలట. శ్యామ్ గుండె చిక్కబట్టుకుని మాన్విత మాటలు వింటున్నాడు. బెడ్రూమ్లోని విదూర్ మాన్విత సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు. సీన్ రక్తి కంటించడం కోసం ఒక టమాటా పండుని శ్యామ్ తలకు తగిలేలా విసిరాడు. అప్పటికే గుండె చిక్కబట్టుకున్న శ్యామ్ తలను తాకి పగిలింది టమాటా పండు. అదిరిపడి చుట్టూ చూస్తున్నంతలో గుండటి ప్లేట్ ఒకటి ఫ్లయింగ్ సాసర్లా గాల్లో తేలుతూ 2 రౌండ్లు కొట్టి సూటిగా వచ్చి శ్యామ్ బట్టతల మీద పడి పెద్ద చప్పుడు చేసింది. అంతే, చివ్వున లేచిపోయాడు శ్యామ్. కాసేపు అక్కడే ఉంటే ప్యాంటు తడిసిపోతుందని భయం వేసింది. అదిరి బెదిరి తర్వాత కలుస్తాలే అంటూ వేగంగా బయటకు పోయి తలుపు మూశాడు. వెనకే వచ్చి డోర్ బోల్ట్ వేసేసింది మాన్విత. ఎగదన్నికి వస్తున్న నవ్వు ఆపుకోవటం ఎలాగో అటు విదురికి కానీ ఇటు మాన్వితకు కానీ తెలియలేదు. గట్టిగా నవ్వితే బయటకు వినబడుతుందన్న భయం లుంగ చుట్టుకొని సోఫాలో పడి గుడ్డ అడ్డం పెట్టుకుని చిన్నపిల్లలా నవ్వుతూనే ఉంది మాన్విత. తను వచ్చి ఎదురు సోఫాల్లో కొలబడ్డాడు. 5 నిమిషాలకు కానీ నవ్వుల నుంచి తేరుకోలేకపోయాడు. ఇక నవ్వలేని బాబు, ఈ బట్టతలగాడు 30+ అట. నేనే కావాల్సి వచ్చాను సచ్చినోడికి. ఒంటరిగా ఉండే అమ్మాయి అంటే ప్రతి వెధవికి లోకువేంది. ఆ చివరి మాట విదురికి తగిలింది. అంటే నన్ను వెధం చేసేసావా? వెంటనే అడిగాడు. ఏయ్, నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? ఆ మాట నీకు వర్తించదు. నువ్వు నా పట్ల మిస్బిహేవ్ చేయలేదుగా అంది మాన్విత. థ్యాంక్స్. వాడిని బెదిరించడానికి నాతో పాటు నువ్వు సహకరించావు కాబట్టి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆకలేస్తోంది, ముందు కాఫీ చేసి తెస్తాను, తర్వాత వంట సంగతి అంటూ లేచింది వెంటనే. వద్దు అంటూ తను లేచాడు విదుర్. అందులో ఏమన్నా కలిపావంటే చచ్చి దయ్యమే నీ గదిలోనే తిరగాలి, నేనే కాఫీ పెడతాను అన్నాడు. రాత్రి చచ్చి నేను దయ్యమే ఉంటే ఖచ్చితంగా ముందు నిన్ను చంపేదాన్నిరా. ఇంత అనుమానమైతే ఎలా? మనుషుల్ని నమ్ము అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాన్విత. చేసేది లేక అటు ఇటు చూస్తున్న విదురికి హాలు కార్నర్లో ఉన్న టేబుల్ మీద ముసుగు వేసి ఏదో కనిపించింది. దాన్ని ఇంతవరకు పరిశీలనగా చూడలేదు. ముసుగు తీసి చూశాడు. అతడి అనుమానం నిజమైంది. ఇంటర్నెట్ కనెక్షన్తో కంప్యూటర్ అది. దాన్ని చూస్తూనే హుషారుగా ఇలా వేశాడు. ఇంటర్నెట్ కోసం బయటికి వెళ్ళటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. శ్రమ తప్పింది. ఆన్ చేయాలని ప్రయత్నించాడు. పాస్వర్డ్ అడుగుతోంది. గబగబా కిచెన్ డోర్లోకి వెళ్ళాడు. కాఫీ వాసన కమ్మగా ముక్కు పుట్టాలను తాకింది. స్టవ్ మీద మరుగుతోంది కాఫీ. అతన్ని చూసి ఏమిటన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది. ఇంటర్నెట్ పాస్వర్డ్ కావాలి అడిగాడు. చూసేసావా? సారీ, బిల్లు కట్టలేదని కనెక్షన్ తీసేశారు. అది పనిచేయదు. 2 కప్పుల్లో కాఫీ పంపుతూ చెప్పింది మాన్విత. నమ్మమంటావా? కనెక్షన్ లేకుండానే పాస్వర్డ్ అడుగుతుందా? అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, నెట్ లేకుండా ఎలా ఉంటావు? నాకు చిన్న పనుంది, పేచీ పెట్టకుండా చెప్పు రిక్వెస్ట్ చేశాడు. 1 కప్పు అతడి చేతికి ఇచ్చింది. ఆలోచించు, తెలివైన వాడివిగా. తను 1 కప్పు తీసుకుని హాల్లో వచ్చేసింది. తిరిగి హాల్లో కూర్చున్నారు ఇద్దరు. నేను తెలివైన వాడిని ఎప్పుడు చెప్పాను? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు. ఆమె కేర్లెస్గా చూసింది. చెప్పక్కర్లేదు బాబు, చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. కాఫీ చాలా బాగుంది. పొగడక్కర్లేదు. చెప్పవా? ఆలోచించమంటున్నాగా. తెలుసుకోలేకపోతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చాగా అడుగు, చెప్తాను. అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. ఇది కరెక్టే. చేతిలో రివాల్వర్ ఉందిగా. వెక్కిరింపా? చావటం కోసం 4 రోజులు ఆఫీసుకి సెలవు పెట్టావు. ఇప్పుడు ఎలా వెళతావు? బతికున్నాను కాబట్టి వెళ్ళాలి. అయినా నేను లీవ్ పెట్టిన సంగతి నీకెలా తెలుసు? ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచి వెక్కిరింపుగా చూశాడు. తల దిండు కింద పెట్టిన సూసైడ్ నోట్ సంగతి మర్చిపోయావా అన్నాడు. ఓ మై గాడ్ అంటూ నుదురు కొట్టుకుంది. అయితే ఇల్లంతా తిరగబెట్టేశామన్నమాట. నిన్నేం చేసినా పాపం లేదురా. నా ఫ్లాట్లో ఇంతవరకు ఎవరిని స్టే చేయనివ్వలేదు తెలుసా? ఆఖరికి లవ్వర్ని కూడా. తిరిగి తనే చెప్పింది మాన్విత. సో నీకు లవ్ స్టోరీ ఉందన్నమాట. నవ్వాడు. ఏం ఉండకూడదా? ఈ రోజుల్లో ఎవరికి లేవు బాబు లవ్ స్టోరీలు. నీకు లేదా? ఉండే ఉంటుంది. కాదంటే అలాంటి పిచ్చిది ఎవరు ఉండరు. అందుకే మోసపోయాను అంది బాధగా. అంత మోసపోయావా? అంతా అని నొక్కి అడగనక్కర్లేదు. నాకు చిరెత్తుకొస్తుంది. ఎంత లవ్ చేసినా నన్ను టచ్ కూడా చేయనివ్వలేదు తెలుసా? అందుకే మోసం చేసుంటాడు. గొణిగాడు. ఏంది గొణుగుతావు? గయ్యమంది. ఏం లేదు మోసపోయావు కాబట్టి చావాలనుకున్నావా అంటున్నాను.
అవును, అంతా నన్ను మోసం చేశారు. మమ్మీ, డాడీ, లవరు, స్నేహితురాలు ఒకరేమిటి, అంతా డబ్బు మనుషులు. ఈ రోజుల్లో మంచివాళ్ళు బతకటం కష్టం అంటూ కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడిప్పుడే ఆమె పరిస్థితి అర్థమవుతోంది విదురికి. మంచి వాళ్ళనక చేతకాని వాళ్ళను గుడ్డిగా నమ్మటం నీ తప్పు. అయినా నీ స్టోరీ నాకెందుకు కానీ, ఎలాగో ఆఫీస్కి వెళ్తావు, నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు? చిన్న పనుంది, నెట్ పాస్వర్డ్ ప్లీజ్ అడిగాడు. ఆమె కోపంగా చూసి చివ్వున లేచింది. నా స్టోరీ ఎక్కర్లేదు కానీ కంప్యూటర్ కావాలా, నేను చెప్పను పో అంటూ టేబుల్ మీద ఎఫ్ఎం రేడియో ఆన్ చేసింది. మధురమైన ఏఎం రాజా గొంతు రేడియోలో శ్రావ్యంగా వినిపిస్తోంది. ఆడువారి మాటలకు అద్దాలే వేరులే, అద్దాలే వేరులే, అద్దాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఈ పాట వింటూనే పక్కున్న వేసాడు విదురు. ఆమె టక్కున రేడియో ఆఫ్ చేసింది. కోపంతో మండిపోతూ, నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా నీకు? నా టైం బాగోక నువ్వు నా ఫ్లాట్లో చేరావు, నిన్ను అంటూ చేతిలో రేడియోని అతడి ముఖం మీదకి విసిరేసింది. లాఘవంగా ఒడిసి పట్టుకున్నాడు కానీ, లేదంటే కింద పడి ముక్కలు చెక్కలయ్యేది. ఇప్పుడేమన్నానని ఎంత కోపం? పాట నీకు సూట్ అయిందని నవ్వాను, అది కూడా తప్పేనా? సత్యభామతో శ్రీకృష్ణుడు ఎలా వేగేవాడో కానీ అసలు ఆ దేవుడు అందమైన అమ్మాయిలకి కోపం ముక్కు మీద పెడతాడు ఎందుకో అర్థం కాదు అన్నాడు. మరోసారి కోపం వచ్చింది ఆమెకి. ఏయ్, సత్యభామ కృష్ణుడి పెళ్ళాం, వాళ్ళతో మనకి పోలిక, నేను నీ పెళ్ళన్నా దబాయించింది అని నేనన్నానా? ఏదో చెప్పామండి, ఇంత మాత్రానికి అలాగా కరవడానికి వస్తావేమిటి? పాస్వర్డ్ చెప్పటం ఇష్టం లేకపోతే లీవ్ ఇట్, అంతేగాని అనవసరంగా వారు డిక్లేర్ చేయకు, బాగుండదు. రాజీ దూరంలో సమర్పించుకున్నాడు విదురు. అవును గంగాళి గంగమ్మని నీతో వారు డిక్లేర్ చేస్తున్నాను. ముఖం చూడు, అనాల్సిన మాటలు అనేసి పైగా సమర్థించుకోవటం. ఓకే, ఇంకెప్పుడు పాస్వర్డ్ అడక్కు, నేను చెప్పను అంటూ విసిసా కిచెన్లోకి వెళ్ళిపోయింది మాన్విత. ముసురుకుంటా ఆలోచనని పక్కకు తోసేస్తూ 10 నిమిషాలు సోఫాలోనే కూర్చున్నాడు విదుర్. వద్దనుకున్న గతం గుర్తొస్తుంది, ఏదో చేయమని హెచ్చరిస్తోంది. కానీ తనకు తెలుసు ఇది సమయం కాదు, కొంత టైం కావాలి. ఇప్పటికీ ఇంకా తను సేఫ్ జోన్లో లేడు. ఈ పిచ్చిది ఏ క్షణంలో ఏ మూడ్లో ఉంటుందో తెలియదు. అర్జెంటుగా తనకి కొంత డబ్బు అవసరం. నెట్లో తన ఫ్రెండ్ని కాంటాక్ట్ చేద్దామంటే ఈ తిక్క పిల్ల పాస్వర్డ్ చెప్పనంటుంది. ఫోన్లో కాంటాక్ట్ చేయటం కుదరదు, వాడి ఫోన్ మీద నిఘా ఉంటుంది. తను బతికున్నానన్న విషయం ఏమాత్రం పసిగట్టినా పోలీసులు తన కోసం గాలింపు ముమ్మరం చేస్తారు. అది తనకి వాడికి కూడా మంచిది కాదు. సో అవసరం తనది, ఎలాగో బతిమాలుకోవాలి. ఆలోచించి టైం వేస్ట్ తప్పిస్తే పాస్వర్డ్ తెలుసుకోవటం అంత సులువు కాదు. బయట ఉరుములు మెరుపులు లేకుండానే వాన కంటిన్యూగా పడుతుంది. నల్లటి వాన మబ్బులు ముసురుకుంటూనే ఉన్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఎక్కడ తీరం ఎక్కుతుందో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వాన తనకు సహకరించిందనే చెప్పాలి. మొన్న రాత్రి మొదలైన వాన ఇంకా ఆగలేదు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. స్కూళ్ళు, కొన్ని ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. వాతావరణం చాలా చలిగా ఉంది. ఆలోచిస్తూ లేచి కిచెన్ డోర్లోకి వెళ్ళాడు. లోపల కాయగూరలు తిరుగుతోంది మాన్విత. స్టవ్ మీద కుక్కరే ఉంది, రైస్ పెట్టినట్టుంది. ఆమె అలక తీరినట్టు లేదు. తల తిప్పి కూడా చూడలేదు. వంట చేస్తున్నావా? డోర్కి చేరబడుతూ అడిగాడు. కాదు, కూరగాయలతో ఆడుకుంటున్నాను, వెటకారంగా బదిలించింది మాన్విత. అసలే ఆకలి మంట మీద ఉన్నావు, వంట చేసుకోవచ్చుగా సలహా ఇచ్చాడు. థ్యాంక్స్, ఆ పని మీదే ఉన్నాను అంది. విదురేదో చెప్పబోయాడు. కుక్కర్ మొదటి విజిలేసింది. అలకలో నువ్వు మరింత అందంగా ఉన్నావు, కుక్కర్ కూడా విజిలేసింది అన్నాడు విదురు చమత్కారంగా. నువ్వు అలా అనుకున్నావా? నువ్వెందుకు వచ్చావని నేను అడుగుతోంది అనుకున్నాను అంది వెటకారంగా. ఒక్కదానివి కష్టపడుతున్నావు, వంటలో సాయం చేద్దామని వచ్చామండి అంటూ లోపలికి అడుగు పెట్టాడు. వెంటనే కాయగూరలు తరుగుతున్న చాకును వాటంగా పట్టుకుంటూ కోపంగా అతని వైపు చూసింది. నాకు నీ సాయం అవసరం లేదు, దగ్గరకు రాకు, పొడి చేస్తాను బెదిరించింది మాన్విత. హలో మాన్విత గారు, ఇప్పుడు నేనేమన్నానండి అంత కోప్పడతారు? మాట్లాడుకో, ఇంతసేపు ఓసే అని ఇప్పుడు మర్యాదలా? నీ బోడి మర్యాదలు ఎవరికి కావాలరా? కూర్చోరా, అలా కూర్చో. కోపంగా మూలన్న స్టూల్ చూపించింది. బుద్ధిమంతుడిలా స్టూల్ మీద కూర్చున్నాడు. అసలు మీ మగాళ్ళు ఏమనుకుంటున్నారా? పొగిడితే అమ్మాయిలు పడిపోతారనా? నిలదీసింది. కుక్క రెండో విజిలేసింది. కిసుక్కున్న వేశాడు విదురు. నవ్వకు, అది నీ పక్షాన కాదు నా పక్షాన విజిలేసింది. అసలు వంటగది అంటే ఏమనుకుంటున్నావు? ఇది మా సామ్రాజ్యం.
ఇక్కడి కత్తిపేట కూడా మా తరపునే మాట్లాడుతుంది తెలుసా అంది గర్వంగా. చేతిలో కత్తి జాగ్రత్త తెగుతుంది నవ్వాపుకుంటూ హెచ్చరించాడు. భయపడకు, ఇది నా కత్తి, నన్నేమీ చేయదు. కానీ నాకే దీంతో పీక కోసుకు చచ్చిపోతే ఎలా ఉంటుందా అనిపిస్తోంది అప్పుడప్పుడు. ఎలా ఉంటుందా అనిపిస్తోంది అప్పుడప్పుడు. ఏంట్రా ఆ చూపు? నిజంగానే మెంటల్ దాన్ని అనుకుంటున్నావా? మగాడినని పొగరు. నా బాధను నీకేం తెలుసు? కుక్కర్ మూడో వదిలేసింది. ఈసారి నవ్వలేదు విదురు. అది నిన్నే సమర్థించిందిలే. నీ బాధలు నాకేమీ తెలియదు, ఒప్పుకుంటున్నాను, అడ్వాన్స్గా చెప్పేశాడు. ఈసారి మాన్విత నవ్వింది. తెలివైన వాడివి, కదలక అక్కడ కూర్చో అంటూ కత్తి పక్కన పడేసి స్టవ్ మీద కూర ఎక్కించడానికి సిద్ధం చేసుకోసాగింది. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? ఉన్నట్టుండి కోపం ఎందుకు వస్తుంది అడిగాడు విదుర్. నా అందాన్ని పొగిడితే నాకు ఇష్టం ఉండదు అంది. ఎందుకు ఇష్టం ఉండదు? పడిపోతామని భయమా? ఊరిని ఒక షాక్ తగిలాక భయం ఉండదా? ఒకటా రెండా? ఆ విధవ నా అందాన్ని పొగిడి మొలగ చెట్టు ఎక్కించి 30 లక్షలు దోచేశాడు. ఎవరితో చెప్పుకోను, గుర్తొస్తే చాలు చావాలనిపిస్తుంది. ఓ ఐఎమ్ సారీ. సారీ ఎందుకులే, నువ్వేమన్నా ఆర్చగలవా తీర్చగలవా? నీ సంగతి ఏంటి? వాళ్ళని ఎందుకు చంపావు? తాళింపు చిటపటలాడుతూ తగిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు చేస్తూ అడిగింది. తాళింపు చిటపటలాడుతుంటే తగిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేస్తూ అడిగింది. ఎందుకు అంటే ఏం చెప్తామండి, ఏమో, తేలో మన జోలికి వస్తే చంపేస్తాం. ఎందుకు అంటే ఏం చెప్తామండి, పాము తేలో మన జోలికి వస్తే చంపేస్తాం. అలాంటిది మనుషులు వస్తే వదులుతామా? వాళ్ళు సమాజానికి చిడపురుగులు. బతికుంటే నాలాంటి అమాయకులు మరికొందరిని బలి చేస్తారు. అందుకే చంపేశాను. ఆఫ్కోర్స్ నేను తప్పించుకొచ్చేసాననుకో. నా సంగతి ఎందుకు కానీ వాడి సంగతి చెప్పు. నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్న బట్టతల శాలిటీ వాడు ఇంకా బ్యాచులరేనా అడిగాడు. స్టవ్ మీద కూర వేసి మూత పెట్టి చేతులు తుడుచుకుంటూ అతని వంక చూసింది. వాడేమీ బ్యాచులర్ కాదు అంది. తిరిగి తనే చెప్పింది. పెళ్ళైన 2 ఏళ్లకే పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందట. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. వీడి పిసినారి బుద్ధి తెలిసి ఎవరు పిల్లనివ్వలేదు. జిడ్డు వెధవ, తగులుకుంటే బుర్ర తినేస్తాడు. మళ్ళీ లోపలికి రాకుండా ఉండాలని దయ్యం స్టోరీ చెప్పి బెదవేశాను అంది. ఇక నీ జోలికి రాడులే. వస్తే వాడు ఫ్లాట్ ఖాళీ చేసుకోవాలని నేను చేస్తాను. అదెలా? నువ్వే చిద్దువు కానీ. ఇంతకీ పాస్వర్డ్ చెప్పలేదు ప్లీజ్ అన్నాడు విదురు. అది మాత్రం అడక్కు. ఓకే అంటూ లేచి హాల్లోకి వెళ్ళిపోయాడు విదురు. ఓసారి వెళ్తున్న అతని వైపు చూసి తిరిగి వంట పనిలో పడి మునిగిపోయింది మాన్విత. మీ పేరు? సూటిగా ఆ యువకుడిని చూస్తూ అడిగాడు ఐజీ. కోసలరావు చెప్పాడు అతను. వెరైటీ నేమ్. మీ పెద్దలు పెట్టిన పేరేనా? డౌటా? పునర్వసు నక్షత్రం 2వ పాదంలో పుట్టానట. కో అక్షరంతో పేరుండాలని మా వాళ్ళు కోసలరావు అన్నారు. రాశి కూడా చెప్పాలా? పొరపాటున 2వ పాదంలో పుట్టాను కాబట్టి మిథున రాశి. అదే 4వ పాదంలో పుట్టుంటే కర్కాటక రాశి అయి ఉండేది. ఓకే మిస్టర్ కోసలరావు, లెటస్ కమ్ టు ది పాయింట్. విదుర్ అనే యువకుడు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని విన్నాం. బెస్ట్ అంటే? వెంటనే క్రాస్ చేశాడు కోసలరావు. చూడండి సార్, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. బెస్ట్ అంటూ ఎవరూ లేరు. పాయింట్కి రండి సార్. ఒకసారి నిశ్చితంగా ఇంత అసహనంగా కోసలరావుని చూశాడు ఐజీ. అది హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రాంతం. విశాలమైన ఆవరణలో రాంబో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. ఆ కంపెనీ ఎండి కోసలరావు. మెయిన్ బిల్డింగ్లోని ఎండి ఛాంబర్లోనే అతన్ని ప్రశ్నిస్తున్నాడు ఐజీ. కోసలరావు తన సీట్లోనే ఉన్నాడు. ఎదురుగా ఐజీ కూర్చుండగా డోర్ బయట 2 వరండాలో 4 పోలీసులు ఉన్నారు. కోసలరావు ఓ కంపెనీ ఎండి మాత్రమే కాదు, ఆయన తండ్రి ఎక్స్ఎంపీ స్టేట్లోనూ సెంట్రల్లోనూ పార్టీ పరంగాను బయట బోలెడు పరపతి గల ఫ్యామిలీ. అందుకే జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు ఐజీ. కోసలరావు కూడా ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతూ సమాధానాలు ఇస్తున్నాడు. వెల్, విదుర్ అనే యువకుడు మీకు తెలుసా? తన ప్రశ్నను మార్చి అడిగాడు ఐజీ. తెలుసు అన్నాడు కోసలరావు. ఎంతకాలంగా తెలుసు? చాలా కాలంగా. ఒకప్పుడు ఒకే కాలేజీలో చదివిన పరిచయం. ఎప్పుడన్నా తటస్థపడితే పలకరించుకుంటాం, దట్స్ ఆల్. మృదంగా అనే యువతిని దారుణంగా రేప్ చేసి చంపి అతడు విజయవాడలో అరెస్ట్ అయిన సంగతి తెలుసా? తెలుసు, న్యూస్ పేపర్లో చదివాను. నిన్న కోర్టులో యావజ్జీవ శిక్ష పడగానే కోర్టులోనే 3 చంపి పరారైన సంగతి తెలుసా? తెలుసు, పేపర్లో చదివాను. కాలువలో దూకాడని గాలింపు సాగుతోందని.
ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏమిటి? పెదవి విరిచాడు కోసలరావు. ఇది పూర్తిగా నాకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారం. సో నాకంటూ ఎలాంటి అభిప్రాయం లేదు. నా అభిప్రాయాలతో మీకు పనిలేదు కూడా. అది వాస్తవం. బట్ అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తాను. మీరన్నారే బెస్ట్ ఫ్రెండ్ అని, ఆ మాట విదుర్ మృదంగలకు వర్తిస్తుంది. ఇద్దరు ఎంతో స్నేహితులు. కొన్ని పరిశోధనల మీద కలిసి పనిచేశారు. విదుర్ ఆశపడితే కాదంటుందా? పెళ్లి చేసుకుంటానంటే వద్దంటుందా? అలాంటి అమ్మాయిని విజయవాడ వెళ్ళి రేప్ చేసి చంపాడంటే మీరు నమ్ముతారా అని అడిగాడు. తల విదిలించాడు ఐజీ. మిస్టర్ కోసలరావు, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, మన నమ్మకాలు కాదు. ఏమో ఏ పరిస్థితులు హత్యకు దారితీశాయో ఎవరికి తెలుసు అన్నాడు. నిజమే సార్, మన నమ్మకాలతో పనిలేదు. కానీ బాధితుడి గోడు పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఉందా లేదా? నాకు ఈ కేసుతో సంబంధం లేదు. పరిశోధించిన పోలీసుల మీద, లాయర్ మీద, డాక్టర్ మీద తనకు నమ్మకం లేదని ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయించమని నిందితుడు అర్థిస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? సూటిగా అడిగిన కోసలరావు ప్రశ్నకి ఐజీ వద్ద సమాధానం లేదు. ఓకే కోసలరావు, ఇది మనం చర్చించుకునే సమయం కాదు. అక్కడ మా వాళ్ళు విదుర్ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. శవాన్నైనా పట్టుకోవాలని గాలిస్తున్నారు. ఒకవేళ బై ఛాన్స్ అక్కడ మా వాళ్ళు విదుర్ చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. శవాన్నైనా పట్టుకోవాలని గాలిస్తున్నారు. ఒకవేళ బై ఛాన్స్ విదుర్ తప్పించుకుని పారిపోయి ఉంటే అతడు ఎక్కడికి షెల్టర్ కోసం వెళ్ళే అవకాశం ఉందో చెప్పగలరా అని అడిగాడు. కోసలరావు పెదవుల మీద చిరునవ్వు విరిసి మాయమైంది. సార్, ఇది ఎలా ఉందంటే, గురి చూసి కొంగను కాల్చావు, అది కనబడకపోతే చచ్చిపోయి కింద పడిందా ఎగిరిపోయిందా అంటే ఎవరికి తెలుసు? కాల్చిన వాడికి తెలియాలి. సో ఓ పక్క అతడు బతుకుంటాడంటే ఏం చెప్పగలం సార్? సారీ, ఈ విషయం నాకేం తెలియదు అన్నాడు. కోసలరావు ఒక రకరాని కొయ్యని అర్థమైపోయింది. తర్వాత ఏవో 2 పిచ్చి ప్రశ్నలు వేసి తన స్టాఫ్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఐజీ. అప్పటికి ఉదయం 11 గంటలు దాటింది సమయం. పోలీసులు వెళ్ళిపోగానే ఆలోచనలో మునిగిపోయాడు కోసలరావు. పోలీసులతో వ్యవహారం కాబట్టి అబద్ధాలు చెప్పక తప్పలేదు. కానీ నిజానికి తన ప్రాణ స్నేహితుడు విదుర్ 10 జన్మలెత్తినా అలాంటి గొప్ప స్నేహితుడు లభించడు. అలాంటి మిత్రుడు మరణించాడంటే మనసు మూగగా రోధిస్తోంది. ఏ పని సవ్యంగా చేయబుద్ధి కావటం లేదు. వాడు కాలువలో దూకి 24 గంటలు దాటిపోయింది. బతికుంటే ఇంతవరకు తనను కాంటాక్ట్ చేయకుండా ఉంటాడా? ఒకవేళ నిజంగా చనిపోయి ఉంటే అలాంటి ఊహే గుండెల్ని పిండేస్తుంది. వాడు గొప్ప మేధావి. తను పేదరికం నుంచి వచ్చాడు కాబట్టి పేదల కష్టాలు బాధలు బాగా తెలిసినవాడు. వారి మంచి కోరేవాడు. వారి ఆరోగ్యం కాపాడడం కోసం, వారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అహర్నిశలు శ్రమపడి తక్కువ ధరకు అందించేందుకు వీలుగా తను ఫార్ములా కనిపెట్టాడు. దాన్ని గద్దలా తన్నుకుపోవాలని చూశారు శత్రువులు. వీలుగాక చివరికి వాడిని అంతం చేసి తృప్తి పడ్డారు. మధ్యలో ఆగిన ప్రాజెక్టు విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు తనిప్పుడు. ఆలోచిస్తూ సీట్లోంచి లేచి బయలుదేరబోతూ ఎందుకో పక్క టేబుల్ మీద కంప్యూటర్ వంక చూసి తేలికపడి ఆగిపోయాడు. ప్రవాక్య కాలింగ్ అన్న అక్షరాలు నెట్లో స్క్రోలింగ్ వెళ్తున్నాయి. వాటిని చూడగానే కెవ్వు నరమనిపించింది కోసలరావుకి. ఆనందంతో నోటమాట కాలేదు. వెంటనే నెట్ ముందు కూర్చున్నాడు. ప్రవాక్య అంటే ఎవరో కాదు, విదుర్. అమ్మాయిలకు దూరంగా ఉంటాడని కాలేజీ రోజుల్లో అతడికి ఇచ్చిన నిక్నేమ్ అది. ఈ విషయం కొందరు ఓల్డ్ ఫ్రెండ్స్కి తప్ప బయట ఎవరికీ తెలీదు. మీడియా వార్తలు విని వాడు ఏమైపోయాడని కలత చెందుతున్న కోసలరావుకు కొండంత రిలీఫ్ ఏర్పడింది. గుండెలపై నుంచి ఒక పెద్ద బరువు దిగిపోయినంత హాయిగా ఉంది. విదుర్ బతికే ఉన్నాడు. పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఎక్కడో సేఫ్గా ఉన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఉత్సాహంగా విదుర్తో నెట్లో చాటింగ్ ఆరంభించాడు కోసలరావు. భోజనం రెడీ. నీట్గా డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది విదుర్ని పిలిచింది మాన్విత. విదుర్కి వినిపించింది. అయినా సోఫాలో నుంచి లేవలేదు. హలో, భోంచేయవా? దగ్గరకు వచ్చి అడిగింది. నాకు ఆకలేదు, నువ్వు భోంచేయి అన్నాడు ఒకంత ముభావంగా. అతిథికి పెట్టకుండా నీ తినేంత కుసంస్కారం మాకు లేదు, లేచిరా అంది మాన్విత. థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? నన్ను అతిథిగా అంగీకరించావు కదా.
వచ్చి తిష్ట వేశావు, అంగీకరించక తప్పుతుందా బాబు? లేచి రావయ్యి, ఆకలిగా ఉంది. పాస్వర్డ్ చెప్పు, భోంచేస్తాను. అది సంగతి. గడుసువాడివిగా ఇలాంటి మెలికేదో వేస్తావని ఊహించా. సరే సరే, వచ్చి భోంచెయ్యి, చెప్తాను అంది మాన్విత. భోంచేశాక చెప్పకపోతే మళ్ళీ అనుమానమా? చెప్తానంటున్నాగా, లేచిరా. చెప్పకపోతే ఒక మాట ముందే అనుకోవటం మంచిది కదా అన్నాడు విదుర్. వీడెక్కడో బాబు వీడు ఎక్కడోడే బాబు, చంపుతున్నాడు రా నాయను అంటూ నుదురు కొట్టుకుని ఒక రౌండ్ ఉన్న చోట తిరిగి ఆగి విదుర్ని ఉరిమి చూసింది. ఒక అమ్మాయిలో ఇన్ని షేడ్స్ ఉంటాయని అతడికి తెలియదు. అందుకే ఆమెని అర్థం చేసుకోలేకపోతున్నాడు. క్షణం ఒక మూడ్లో ఉంటుంది. ఆఖరికి నీ అబ్బా అని ఆమె తిట్టినా అతడికి కోపం రావటం లేదు. హలో, చిటిక వేసి పిలిచింది మాన్విత. మాన్విత మాట అంటే మాటే. అసలేమనుకుంటున్నావు నా గురించి? నెలవంక రాలిపోదుగాక, సూర్యుడు చితికిపోవుగాక. మాన్విత మాత్రం మాట తప్పే ప్రసక్తే లేదు. నన్ను మోసం చేసిన అభదనష్టపు సచ్చినోడి మీద ఒట్టు, సరేనా? వచ్చి భోంచెయ్యి, నీకు పాస్వర్డ్ చెప్తాను అంది విచిత్రంగా చేతులు తిప్పుతూ. ఇలాంటి సమయంలో నవ్వితే ఆమె మరింత ఉడుక్కుంటుందని అనుభవం నేర్పిన పాఠం. అందుకే తనకొస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ లేచాడు. మాన్విత బాగా రుచికరంగా వంటలు చేయగలదని భోజనానికి కూర్చోగానే అర్థమైపోయింది. మసాలాతో పాటు పలుచగా పప్పుచారు, వేయించిన వడియాలు, చిక్కుడుగాయ, ఆవకాయ, గడ్డ పెరుగు ఐటమ్స్ సింపుల్ అండ్ సూపర్గా ఉన్నాయి. వడ్డించి ఒక పక్క నిలబడింది మాన్విత. నువ్వు తినవా అడిగాడు అన్నం కలుపుతూ. నీకు వడ్డించాలిగా, తర్వాత తింటాలే అంది. నువ్వు అలా నుంచుంటే నాకు ఇబ్బందిగా ఉంది. నా అన్నానికి ఎక్కడ దిష్టి పెట్టేస్తావని భయం. అతడి మాటలు పూర్తి కాకముందే ఆమెకు చివ్వున కోపం వచ్చేసింది. డామిట్, దిష్టి పెడతావా? నావి దిష్టి కళ్ళ రేయ్. నాకొస్తున్న కోపానికి ఈ చారగిరిని తల మీద పడేయాలంది. దిష్టి అట దిష్టి. నీకు నేను వడ్డించను పో. నేను భోంచేస్తాను, ఏం కావాలో వడ్డించుకో అంటూ టేబుల్ మీద కూర్చుని వడ్డించుకుంది. ఆమెనే గమనిస్తూ భోంచేస్తున్నాడు విదుర్. భోజనానికి కూర్చున్న 3వ నిమిషంగానే అతడు తనని ఎందుకు రెచ్చగొట్టాడో మాన్వితకు అర్థం కాలేదు. అతడి వంక చూసింది. తనకేమీ సంబంధం లేనట్టు ప్రశాంతంగా భోంచేస్తున్నాడు. ఏది సూటిగా చెప్పి అలవాటు నీకు లేదా? కవ్వించటం ఎందుకు? కూర్చుని భోజనం చేయమంటే చేయనా అంది మాన్విత. గ్రహించావన్నమాట. మీ అమ్మాయిల మనస్తత్వమే అంత కదా. అవునంటే కాదని, కాదంటే అవునని అన్నాడు విదుర్. అబ్బో, చాలా స్టడీ చేస్తున్నట్టున్నావే. ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందేమిటి? చాలామంది. బట్ తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడిని. ఏ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు తెలుసా అన్నాడు విదుర్. ఇదేదో నా మాట నాకే అప్పగించినట్టుంది. లీవ్ ఇట్. నీ గురించి చెప్పు. ఎవరు నువ్వు? మృదంగా ఎవరు? ఆ కేసు ఏమిటి? హత్యలేమిటి? ఏం జరిగింది? ఎంతో కుతూహలంగా అడిగింది మాన్విత. ఇక్కడి నుంచి వెళ్ళే లోపల తప్పకుండా చెప్తాను. నీ సంగతి ఏమిటి చెప్పు. నేను తర్వాత చెప్తాను. పోనీ నిన్ను 30 లక్షలకు ముంచి మోసం చేస్తున్న వాడి గురించి చెప్పు. ఏదైనా ఒకటే బాబు, అడిగావు కాబట్టి చెప్తాను. అమ్మ నాన్నకి ఒకతే కూతుర్ని. నాన్న తాగుబోతుగా మారటంతో ఉద్యోగం పోయింది. అది అలసుగా తీసుకుని మమ్మీ డాడీ నుంచి వేరుపడి నన్ను తీసుకుపోయింది. విడిగా ఉన్నాం. మమ్మీ జాబ్ చేస్తూ నన్ను చదివించింది. నాకు బాగా ఊహ తెలిసింది వేరే మనిషితో తనకు సంబంధం ఉందని. ఆమెను అసహించుకుని విడిపోయాను. హాస్టల్లో ఉంటూ స్కాలర్షిప్లతోనూ బంధువుల సాయంతోనూ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. మంచి కంపెనీ, నెలకి 40,000 శాలరీ. ఏం లాభం? నా జీవితం అంతా కష్టాలే. నేను సంపాదన పరువురాలని కాగానే అటు మమ్మీ ఇటు డాడీ కూడా డబ్బు కోసం నన్ను పీడించసాగారు. వాళ్ళని రానియకుండా ఈ ఫ్లాట్లు ప్రశాంతంగా ఉంటున్నాను. ఇలా ఉండగా నా ఆఫీస్లోనే పనిచేస్తున్న మాధురి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మాధురి కోసం ఎప్పుడొచ్చినా నన్ను పలకరించకుండా వెళ్ళేవాడు కాదు. నా అందాన్ని పొగిడేవాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానన్నాడు. కాఫీ బార్కి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు చూడు మర్చిపోయి వచ్చానను, 1000 నోటికి చిల్లర లేదను ఏదో వంకతో నాతో ఖర్చు పెట్టించేవాడు. నేను పిచ్చిదాన్ని. అప్పుడున్న వాడి పాడు బుద్ధి గ్రహించాలిగా. అదే ప్రేమ అనుకుని అమాయకంగా వాడి కోసం ఖర్చు పెట్టేదాన్ని.
మనం పెళ్లి చేసుకుందాం, మన కోసం 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాను, అంతా మనకే కదా, నువ్వు 10 లక్షలు సర్దు అంటే గుడ్డిగా నమ్మి ముందో 10 లక్షలు ఇచ్చాను, తర్వాత మరో 10 లక్షలు, చివరికి లోన్ తీసుకుని కొంత కలిపి చేతిలో ఏమీ లేకుండా ఇంకో 10 లక్షలు ఇచ్చాను. తీరా తర్వాత తెలిసింది వాళ్ళు చాలా ఉన్నవాళ్ళని, 2-3 ఇళ్ళున్నాయని, కొత్తగా ఏమీ కట్టించడం లేదని. ఈ విషయంలో స్నేహితురాలని నమ్మినందుకు మాధురి కూడా నన్ను మోసం చేసింది. తీరా నేను తెలివి తెచ్చుకొని వాడిని నిందేసేసరికి అంతా అయిపోయింది. ₹1,00,00,000 కట్నంతో దర్జాగా వాడు వేరే పిల్లని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ దగులుబాజీ డబ్బు కోసం దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ కోసం నిర్ణయించుకుంటాను, నువ్వెప్పుడు నా ప్రేమ రానివే అంటూ కంటిన్యూ చేయాలని చూశాడు. చెప్పుతో కొట్టి వచ్చేశాను. డబ్బు తిరిగి రాదు, నా కష్టాలు తీరు, నేను ఎందుకు బతకాలి అంటూ చిన్నగా ఎడ్చేసింది. ఆమె అమాయకత్వానికి నవ్వాలో వద్దు విదురికి అర్థం కాలేదు. మోసపోయే వాళ్ళంటే ఎవడైనా మోసం చేస్తారు. గుడ్డిగా మగాడిని నమ్మటం ఆమె తప్పు. ఆమె చనిపోవాలని డిసైడ్ కావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఊరుకో మాన్విత, కూల్. అయిపోయిన దానికి బాధపడి లాభం ఏమిటి? నాకు సంగతి చెప్పు అన్నాడు. ఏం సంగతి? కళ్ళు తెచ్చుకుంటూ అడిగింది. నీ బాధ డబ్బు పోయిందనా లేక లవ్ ఫెయిల్ అయిందనా అడిగాడు విదురు. ప్రేమ, ఆ సచ్చినోడిని ఇంకా ప్రేమిస్తానా? నేనంత అమాయకురాలని ఏమీ కాదు. అవునులే, డబ్బు పోతే పోయింది, శీలం కాపాడుకున్నావుగా అన్నాడు విదురు. వెక్కిరింప. చూస్తూ లక్షలు పోగొట్టుకున్నానే, అదే నా బాధ. దానికి తోడు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. తనతో డేటింగ్ చేయాలట. మర్యాదగా తన మాట వినకపోతే నన్ను కిడ్నాప్ చేస్తాడట. ఒంటరి ఆడపిల్లని, నాకు రక్షణ ఏది? ఈ పరిస్థితిలో చావటం కన్నా నాకు మరో దారి కనిపించలేదు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. మంచి వాళ్లకు దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు. జీవితం అంటే లగ్జరీగా బతికేయటం కాదు, పోరాటం. చచ్చి ఏమీ సాధించలేవు, బతికి సాధించాలి. అది రోషం అంటే. సూర్యుడు అస్తమించాడని చీకటి ఎప్పుడు అలాగే ఉంటుందా? తిరిగి సూర్యోదయం కాగానే చీకట్లు పారిపోతాయి. అర్థమైందా? నాకు ఆ 30 లక్షలు తప్ప ఇంకేమీ అర్థం కాదు. అది గుర్తొచ్చినప్పుడల్లా చావాలనిపిస్తుంది. డబ్బు పోతే పోయింది, వాడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఎప్పుడేం చేస్తాడని భయం. ఓకే, ఇక భయపడక భోంచెయ్యి. చాలా రోజుల తర్వాత మాన్విత ఫ్లాట్లో తృప్తిగా భోంచేశాడు విదుర్. భోజనాల తర్వాత ఆమె డైనింగ్ రూమ్ సర్దుకుని వచ్చే వరకు హాల్లో కూర్చున్నాడు. మాన్విత ఇకతడిని ఉడికించకూడదనుకుంది. తనే ఇంటర్నెట్ ఆన్ చేసి ఇచ్చింది, పాస్వర్డ్ కూడా చెప్పింది. నెట్ ముందు కూర్చుని తన ఫ్రెండ్ కోసలరావుతో కనెక్ట్ అయ్యాడు విదుర్. సుమారు 20 నిమిషాలు నెట్ ముందే ఉన్నాడు విదుర్. తనకేం కావాలో చెప్పాడు. కోసలరావు చేయాల్సిన పనుల గురించి సూచనలు ఇచ్చాడు. అర్జెంటుగా 2 లక్షలు అవసరమని ఎలా అందించాలో కూడా సూచించాడు. తర్వాత సెల్ ఆఫ్ చేసి చూసేసరికి ఫ్లాట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. మాన్విత బెడ్రూమ్లో ప్రశాంతంగా నిద్రపోతోంది. తను ఉన్నాడన్న ధైర్యం కావచ్చు. ఆమె ముఖంలో నిశ్చింత తొణికిసలాడుతోంది. ఆమె అమాయకత్వం ముచ్చటేస్తోంది. 10 సెకండ్లు నిలబడి ఆమెను చూశాడు. తర్వాత డోర్ మూసి వచ్చాడు. ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో అతడికే తెలియదు. విదురికి మెలకు వచ్చేసరికి సాయంకాలం 3 గంటలైంది సమయం. అప్పటికి బయట వాతావరణం శాంతించింది. వాన తగ్గింది కానీ చినుకులుగా రాలుతూనే ఉంది. ఆగి చలిగాళ్ళు విసురుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి ఈ తుఫాన్ నెల్లూరు సమీపంలో తీరం దాటిందట. పక్కన నిలబడున్న మాన్వితని చూడగానే తనకు ఒత్తినే మెలకు రాలేదని, ఆమె తట్టి లేపిందని అర్థమైంది. ఆమె ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దిగువ నుంచి పోలీస్ విజిల్స్, బోట్ల అలికిడి వినవస్తోంది. ఏదో జరుగుతోందని గ్రహించి చివరిని లేచి కూర్చున్నాడు విదుర్. ఏమైంది అడిగాడు విదుర్. తెలీదు, నీకోసమని భయంగా ఉంది. జవాన్లు వెతుకుతున్నారు అంది మాన్విత. నేను దొరికిపోతే నాతో పాటు నిన్ను పట్టుకుపోతారని భయమా? తాపీగా లేచి నిలబడుతూ అడిగాడు. మాన్వితకి చిరుమంది. అవునరా, భయంగా ఉంది. డోర్ తాళం చెవిని ఇవ్వు, నేనే వేళని పిలుస్తాను అంది మాన్విత కోపంగా. పిలువు అంటూ తాళం చెవి చేతిలో పెట్టాడు. బిక్కముఖం వేసిందామె. ఏమిట్రా, నిజంగానే పిలవమంటావా అంది. విదుర్ మందహాసం చేశాడు. నువ్వు పిలవలేవని నాకు తెలుసు, నిన్ను నమ్ముతున్నాను. ఓకే, అసలు నువ్వెప్పుడు లేచావు అని అడిగాడు. ఇంతకుముందే లేచాను. టీ పెట్టి నిన్ను లేపుదామని కిచెన్లో ఉండగా అలజడి వినిపించింది, అందుకే నిన్ను లేపాను. టీ ఎక్కడ? మరుగుతోంది, దాని సంగతి నేను చూస్తాను. తలుపు తీసి విషయం ఏమిటో బయట వాళ్ళని అడిగి తెలుసుకో అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు విదుర్. ఎందుకైనా మంచిదని డోర్ తెరవకుండా గ్లాస్ విండో తెర పక్కకి లాగి
ఒక పక్క తెరిచి బయటకు తీసింది. అవతల ఫ్లాట్లో లక్ష్మణరావు హడావిడిగా వెళుతూ కనిపించాడు. అతన్ని పిలిచింది. ఏమిటి బాబాయ్ గొడవ, పోలీసులు వచ్చినట్టున్నారు అడిగింది. అదా, ఏం లేదమ్మా, మన ఏరియాలో టెర్రరిస్టులు తిరుగుతున్నారట, ఇక్కడెక్కడో ఉంటున్నారని పోలీసులకు ఉప్పందిదట. ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు. మన డైమండ్ అపార్ట్మెంట్స్లో కూడా గాలిస్తున్నారు. అదిగో కింద ఫ్లాటు చెక్ చేసుకుని మన 3వ అంతస్తులో కూడా వచ్చేస్తున్నారు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మన ఫ్లాట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరులే, పోలీసులు మనల్ని ఏం చేస్తారు అంటూ వెనక్కి తిరిగి తన ఫ్లాట్ వైపు వెళ్ళిపోయాడు లక్ష్మణరావు. వరండాలో పోలీసులు బూట్లు చప్పుడు దగ్గరవుతుండటంతో కిటికీ మూసి వేగంగా కిచెన్లోకి వచ్చేసింది. ఎదురుకి విషయం చెప్పింది. వాళ్ళు లోపలికి వచ్చి వెతుకుతారేమో, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అంది గాబరాగా. నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఒక టీ కప్పు ఆమెకిచ్చి తను ఒకటి తీసుకున్నాడు విదురు. నీకు టెన్షన్గా లేదా అడిగింది. అస్సలు లేదు. చూడు మాన్విత, మన ప్రధాన శత్రువు భయం. భయపడ్డ మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు, ఈజీగా తప్పులు చేసి దొరికిపోతాడు అంది తనకి అంత అంత దేనికి, నువ్వు పోలీసుల ముందు తత్తరపడి తడబడుతూ సమాధానాలు ఇచ్చామనుకో, వాళ్ళకి సందేహం వస్తుంది. సందేహిస్తే ఇక వదలరు, ఈ ఫ్లాట్ మీద నిఘా పెడతారు, తర్వాత అయినా నన్ను పట్టుకుపోతారు. అర్థమైందా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని వదులుకోకూడదు. టీ తాగు చెప్తాను అన్నాడు. అతడి మాటలతో అలర్ట్ అవుతూ కంగారు తగ్గించుకుని మాన్విత. ఇద్దరు టీ తాగారు. ఏం చేద్దాం అడిగింది. భయపడ్డం లేదుగా? లేదు, చెప్పు. నువ్వు డోర్ దగ్గర ఉండు, వాళ్ళు తలుపు కొడతారు, కొంచెం ఆగి తలుపు తీయి. ఒక్కదానివే ఉంటున్నావని ధైర్యంగా చెప్పు, వాళ్ళు వెళ్ళిపోతారు. తడబడకు, ఒకవేళ వాళ్ళు లోపలికి వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. నో టెన్షన్. ఓకే ఓకే. అంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదం అంచున ఉండి కూడా అతనంత నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది మాన్విత. అదే మరొకరైతే వాడు కంగారు పడి మిగిలిన వాళ్ళని కంగారు పెట్టి రసాబసా చేసేస్తారు. ఎదురుని చూసి తను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపించింది. నీలో ఇంకా భయం చాలు కనిపిస్తున్నాయి. రిలాక్స్, నిబ్బరంగా ఉండు, ఏమీ కాదంటున్నానుగా. వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను ధైర్యం చెప్పాడు. ఇద్దరు టీ తాగారు. ఆమె నుదుట పట్టిన చెమటని తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళింది. చెవులు రిక్కించి బయట సందడి వింటూ అక్కడే నిలబడ్డాడు విదురు. ఒక విధంగా ఇది తనకు లైఫ్ అండ్ డెత్ సమస్య. సూది కోసం వెతికి దబ్బలం దొరికినట్టు తను దొరికిపోయాడంటే పోలీసులు పండగ చేసుకుంటారు. వాళ్ళు వచ్చింది ఎవరి కోసమైనా ఇప్పుడు తన పీకల మీదకి వచ్చింది. వాళ్ళ లోపలికి రావటం అంటూ జరిగితే ఎక్కడ దాక్కున్నా పట్టేస్తారు. తను తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, దాన్ని అనుసరించాలి. పోలీసులు చివరి ఫ్లాట్ నుంచి చెక్ చేసుకొస్తున్నారు. పక్కన శ్యామ్ ఫ్లాట్లో చూశాక మాన్విత ఫ్లాట్ తలుపు కొడతారు. శ్యామ్ బాల్కనీ డోర్ తెరిచిన అలికిడి వినిపించింది. వాడి గొంతు వినబడుతోంది. అబ్బే అదేం లేదు సార్, ఒంటిగాడిని నా ఫ్లాట్లోకి ఎవరిని అలవ చేయను. చూసుకోండి సార్, బాల్కనీలో కూడా ఎవరూ లేరు అంటున్నాడు. ఓకే అంటూ ఎస్ఐ గొంతు కూడా వినిపించింది. లోనకు వెళ్ళిపోయినట్లున్నారు. బాల్కనీ డోర్ వేసిన చప్పుడైంది. అంతే. వెంటనే కిచెన్ నుంచి బయటకు వచ్చాడు విదురు. దిగువకు చూశాడు. ఎవరు ఇటు గమనిస్తున్న జాడలేదు. చట్టున బిర్యానీ పెట్టుకోవడానికి అవతలి శ్యామ్ పోస్షన్ బాల్కనీలోకి దూకేశాడు. గోడ పక్కన ఒదిగి కూర్చున్నాడు. అక్కడ డోర్ ముందు నిలబడిన మాన్విత కూడా విదురు గోడ దాటిన విషయం గమనించలేదు. ఏమైతే అయిందని ధైర్యంగా నిలబడింది. అందులో తలుపు చప్పుడైంది. కావాలని 4 సార్లు తలుపు కొట్టనిచ్చి అప్పుడు తలుపు తీసి డోర్కి అడ్డంగా నిలబడుతూ ఎస్ ఏమిటి సార్ హడావిడి అంది తడబడకుండా. ఎదురుగా ఒక ఎస్ఐ, ఇద్దరు పోలీసు నిలబడున్నారు. పక్కనే బట్టతల శ్యామ్ కూడా ఉన్నాడు. సారీ మేడం, ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు కొందరు నివాసం ఉంటున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది, సోదా చేస్తున్నాం, సహకరించాలి అన్నాడు హుందాగా ఎస్ఐ. షూర్, బట్ నాకు తెలిసి ఇక్కడెవరు అలాంటి వారు లేరు అంది మాన్విత. మీ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారు? నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఒక్కదానే ఉంటున్నాను. నో జెంట్స్ అంది మాన్విత. ఆ మాటలతో ఎస్ఐ కదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడే. మధ్యలో శ్యామ్ కల్పించుకుంటూ, అవును సార్, ఒక్కరే ఉంటుంది, మాకు తెలుసు కదా, అయితే తనతో పాటు ఇంకొకరు ఉన్నారు అన్నాడు. వెళుతున్న ఎస్ఐ ఆగిపోయాడు. మాన్వితకు షాక్. ఏమిటి వాగుతున్నాడు వీడు? విదురు గురించి కనిపెట్టేశాడా?
ఏయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకు, ఒక్కదాన్నేగా ఉన్నాను, ఇంకొకరేమిటి కోప్పడింది. ఊరుకో మాన్వి, ఉన్న విషయం చెప్పాలి కదా, నీతో పాటు అది ఉంటుందిగా అంటూ పళ్ళెక్కిలించాడు. తను కావాలని ఇరికించాలని చూస్తున్నాడని ఆమెకు అర్థమైపోయింది. అటు ఎస్ఐకి అనుమానం వచ్చింది. లేడీ టెర్రరిస్ట్ ఆమెతో ఉంటుందేమోనని డౌట్ పడ్డాడు. అనుమానం రానేకూడదు, వస్తే పోలీసులు పట్టాన వదలరు. ఎవరుంటున్నారు? శ్యామ్ని అడిగాడు. దయ్యం సార్, ఈ ఫ్లాట్లో అమ్మాయితో పాటు దయ్యం ఉంటుంది. పాపం, దాంతో చాలా అవస్థలు పడుతోంది అన్నాడు జాలి చూపిస్తూ. మాన్వితకు వస్తున్న కోపానికి అక్కడే వాడి గొంతు కొరికి చంపేయాలనిపిస్తోంది. ఈ బట్టతలగాడికి పోయే కాలం కాకుంటే దయ్యం గోల విడికెందుకు? అనవసరంగా పోలీసుల్ని నిలబెట్టేశాడు. లోపల విధుడు ఎక్కడున్నాడో తెలియదు. పోలీసులు లోపలికి వస్తే కొంప మునుగుతుంది. మాన్విత ధైర్యం ఒక్కసారిగా సడలినట్టయింది. అరచేతులు చెమటలు పట్టేశాయి. ఇతని మాటలు నమ్మకండి సార్, అలాంటిదేమీ లేదు. అయినా అప్పటికే ఆమె భయపడినంత అయింది. ఆమె మాటలు పట్టించుకోకుండా నాన్సెన్స్, దయ్యం ఏమిటి, ఈ ప్యాట్ని సోదా చేయండి అంటూ పోలీసులకు చెప్పి తను లోపలికి ఎంటర్ అయిపోయాడు ఎస్ఐ. చేష్టలు దక్కి డోర్లోనే నిలబడిపోయింది మాన్విత. తన వంక చూస్తూ వెకిలిగా నవ్వుతున్న శ్యామ్ని విరిమి చూసింది. ఏంది మాన్వి, కంగారు పడతావు? కోపం ఎందుకు? భయపడకు. దయ్యాలు మనుషులకు కనపడవు, పోలీసులకి అస్సలు కనపడవు. ఎందుకంటే వాళ్లే దయ్యాలు కదా. డోంట్ వెరీ అన్నాడు సమర్థించుకుంటూ. లోపల ఫ్లాట్లో ప్రతి అంగుళం గాలించి బయటకు వచ్చారు పోలీసులు. ఎస్ఐ శ్యామ్ని సీరియస్గా చూశాడు. దయ్యం ఉందని చెప్పింది నువ్వే కదా అడిగాడు. అవును సార్. కనిపించిందా అన్నాడు శ్యామ్ అమాయకంగా ఫేస్ ఉంచి. అంతే. ఎస్ఐ కొట్టిన దెబ్బకి చెంప చెల్లుమంది. స్టూపిడ్, పోలీసులతో జోక్లా, ఇంకెప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకు, నిన్ను బొక్కలో తోయాల్సి ఉంటుంది. పదండి అంటూ స్టాఫ్తో పక్క ఫ్లాట్ వైపు వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంది. అయినా మాన్విత రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటాడేమిటి విధవా? నీ ఫ్లాట్లో దయ్యం ఉన్నమాట నిజమే కదా అని అడిగాడు మాన్వితను. వెనక ముందు చూడకుండా సాచి రెండో చెంప మీద కొట్టి దడాలన తలుపు మూసుకుంది మాన్విత. ఏమిటి, ఈ అమ్మాయికి ఎంత కోపం వచ్చింది అనుకుని చెంప రుద్దుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు శ్యామ్. డోర్ మూసి లాక్ చేసుకుంది మాన్విత. గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. కానీ అంతలోనే మరో సందేహం ఆమెను కంగారు పెట్టింది. పోలీసులు ఫ్లాట్ అంతా వెతికారు. విదురు వాళ్ళ కంట పడలేదంటే ఎక్కడ దాక్కున్నాడు? గబగబా ఫ్లాట్ అంతా వెతకడం ఆరంభించింది. బీరువాల వెనక, బెడ్ కింద, కప్బోర్డ్ పైన, కిచెన్లోనూ ఎక్కడా లేడు. గాబరా పడుతూ బాల్కనీలోకి వచ్చింది. దిగువకు చూసింది. ఏమయ్యాడు? ఒకవేళ వాటర్ పైప్ వెంట కిందకి కిందకి జారి తన దారిన వెళ్ళిపోయాడా? విధురు వెళ్ళిపోయి ఉంటాడన్న అనుమానం రాగానే ఆమెను నిలువున ఒక్కసారిగా నీరసం ఆవహించినట్టయింది. 1-2 సార్లు తిరిగిన చోటే తిరిగి దిగాలుగా హాల్లోకి వచ్చి సోఫాలో కొనబడింది. అతడు పారిపోతే తను సంతోషించాలి, కానీ ఎందుకింత బాధపడుతోంది? ఏదో పోగొట్టుకున్నట్టు. ఎందుకీ దిగులు? రెప్పల మాటన తడి దేనికి ఆలోచిస్తోంది. శత్రువుగా వచ్చి స్నేహితుడైపోయాడు. ఎన్నో విషయాలు చెప్పాడు. ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకోబోయిన తన్ను కాపాడాడు, కవ్వించాడు, నవ్వించాడు, జీవితం పట్ల ప్రేమను పెంచాడు. అలాంటి వాడు వెళ్ళిపోయాడంటే మనసుకు బాధగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. 2 చేతులతో ముఖం కప్పుకుని అలాగే ఉండిపోయింది. నిజానికి అప్పటికి ఇంకా పక్క బాల్కనీ గోడచాటునే ఉన్నాడు విదురు. వాళ్ళ పక్క బాల్కనీ వాళ్ళకి కనబడకుండా గోడ అడ్డం ఉంది. పోలీసులు హడావిడి తగ్గే వరకు ఆగి నెమ్మదిగా పెట్టగోడ నుంచి ఇవతలికి దిగి మాన్విత ఫ్లాట్లో ప్రవేశించాడు విదురు. అడుగుల చప్పుడు విని చివ్వన తలెత్తింది మాన్విత. తాపీగా లోపలికి వస్తున్న విధుని చూడగానే సంతోషంతో పాటు ఉప్పెనలా కోపం కూడా ఎగదెనుకొచ్చింది. అంతే, ఒక్క దూకులో ఎదురు పెడుతూ, జోకా, తమాషా, ఏమనుకుంటున్నావా నువ్వు ఏమయ్యావో తెలియక ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? యూ డేర్ డెవిల్, నన్ను టెన్షన్ పెడతావా అంటూ పిడికిళ్లతో కొట్టడం ఆరంభించింది. ఓసిని రాక్షసి, ఆగవే అంటూ ఆమె ఆపే ప్రయత్నం చేశాడు. ఆ గొడవలో ఆమె గోళ్ల చేతుల మీద గీరుకుని చిమచిమలాడింది. ఏంటే నీ గోల? ఇప్పుడు ఏమైందని అన్నాడు. ఇంకా ఏం కావాలి? నువ్వు కనబడకపోతే పారిపోయావని కంగారు పడ్డానంది.
నేనా పని చేసుకుంటే నీకు సంతోషమే కదా, నేనా పని చేసుంటే నీకు సంతోషమే కదా, కోపం ఎందుకు అన్నాడు విదురు. ఎందుకా, నువ్వు తిరిగి వచ్చావని. ఇప్పుడైతే ఏంటి పో, పోరా పారిపో అంటూ వెనక్కి తోసింది. ఆ విసురుకి సోఫాలో పడ్డాడు. అమ్మా ఈ వంకతో నన్ను బయటికి తోసేద్దామని, నో ఛాన్స్, నా పనులు పెట్టుకునే వరకు ఇక్కడి నుంచి కదలనుగా అన్నాడు నవ్వుతూ. మరలా ఎందుకన్నావు, నువ్వు పారిపోతే నాకు సంతోషమా, నన్ను ఇరిటేట్ చేస్తావా, నాకు వస్తున్న కోపానికి అంటూ తల మీద మోదటానికి ఫ్లవర్ వాజ్ ఎత్తేసింది మాన్విత. సరిగ్గా అదే టైంలో తలుపు మీద చప్పుడైంది. చటుక్కుని లేచి ఆమె నోరు మూసేశాడు. ఫ్లవర్ వాజ్ లాగి టీపాయి మీదించాడు. పోలీసులు ఇంకా ఈ పరిసరాల్లోనే ఉన్నారు, మనం గొడవ పడ్డం గమనిస్తే కొంప మునుగుతుంది, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. తిరిగి ఆమె కళ్ళల్లో భయం తొంగి చూసింది. పోలీసులు అంటావా, అనుమానంగా అడిగింది. అడుగు భయపడక అంటూ ఆమెని వదిలాడు. ఎవరిది పిలిచింది. నేనమ్మాయి లక్ష్మణరావు బాబాయిని సమాధానం వచ్చింది. ఎదురు వంక చూసింది. నేను కిచెన్లో ఉంటాను, తలుపు తీసి మాట్లాడి పంపించేయి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. తలుపు సగం తెరిచి అడ్డంగా నిలబడింది మాన్విత. పైజామా జుబ్బాలు కిళ్ళి నములుతూ ఆమె పక్కగా లోపలికి చూపులు సాగించాడు లక్ష్మణరావు. ఏంటి బాబాయ్, పోలీసులు వెళ్ళిపోయారా, కూల్గా అడిగింది మాన్విత. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ లోపల ఒక్కదానివే ఉన్నావా అని అడిగాడు. శ్యామ్ అంకుల్ చెప్పాడుగా నాతో పాటు దయ్యం ఉందని, వచ్చి నువ్వు చూస్తావా అంది నవ్వుతూ. అయ్యో, దయ్యాలంటే నాకు అసలే భయం లే తల్లి. అమ్మో, దయ్యాలంటే నాకు అసలే భయం లే తల్లి. అసలు ఎందుకు వచ్చింది అనుమానం బాబాయ్? ఏం లేదమ్మా, నా ఫ్లాట్ ముందు నుంచి వెళ్తున్నానా, నీతో పాటు లోపల ఎవరితో మగ గొంతు వినిపించింది. నేను పొరపాటు పడ్డానా లేక ఎవరన్నా ఉన్నారా అని డౌట్ వచ్చింది. అసలైనా తట్టుకుంటాను కానీ, ఆకలైనా తట్టుకుంటాను కానీ డౌట్ వస్తే తట్టుకోలేను, అందుకే తలుపు కొట్టా. ఇందుకు నేను విన్నది మగ గొంతుకేనా? అవును. దయ్యం నీతో మాట్లాడుతుందా? అది ఆడదయ్యం బాబాయ్. మరి మగ గొంతు నాదే. నీదా? నేను నమ్మను. కోకిల గొంతులా నీ గొంతు చక్కగా ఉంది కదా, మగ గొంతు ఎలా ఉంది? ఎలా అంటే ఇలా అంటూ సగపేటికి వద్ద వేలితో నొక్కి మగ గొంతుతో మాట్లాడింది. అర్థమైందా బాబాయ్ అంటూ అదే గొంతుతో అడిగింది. తన చెవుని నమ్మలేక కళ్ళు తెలేశాడు లక్ష్మణరావు. అయ్యే బాబు, నీ దగ్గర ఇన్ని విద్యలున్నాయా తల్లి? ఆడు గొంతు నీదే, మగ గొంతు నీదే, బాగుంది. కానీ మగ గొంతుతో ఎవరితో మాట్లాడుతున్నావు అడిగాడు. దయ్యంతో మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? లేదు బాబాయ్, నేను వెంట్రిలాక్విజం ప్రాక్టీస్ చేస్తున్నా. అంటే ధ్వని అనుకరణ అన్నమాట అంది మాన్విత మామూలు స్వరంతో. అది సంగతి. అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. చేసుకో తల్లి. ఇక మీద నీ ఫ్లాట్లో ఏ గొంతు వినబడినా నేను అస్సలు పట్టించుకోను. కానీ నా గొంతు వినబడినా నేను అస్సలు పట్టించుకోను. కానీ నా గొంతు మాత్రం అనుకరించక ముసుమా, ఆ శ్యామ్ గాడు కుళ్ళుకు చేస్తాడు అంటూ ముందుకు వెళ్ళిపోయాడు లక్ష్మణరావు. వీడి గొంతు అనుకరిస్తే ఆ శ్యామ్ గాడు కుళ్ళుకు చావటం ఏమిటో మాన్వితకు అర్థం కాలేదు. తలుపు మూసి లాక్ వేసి కిచెన్లోకి వెళ్ళింది. తీరిగ్గా స్టవ్ మీద కూర్చొని క్యారెట్ తింటూ కనిపించాడు విదుర్. సో ఇప్పుడు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. నీకు ధ్వని అనుకరణ విద్య తెలుసని అన్నాడు. వినేసావా? సో ఇంకా ఏం తెలుసుకున్నావేమిటి? చేతులు కట్టుకుని డోర్కి జారగిలబడుతూ అడిగింది. పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ గడుస్తానివి. ఆ శ్యామ్ గాడిని మాయ చేసినట్టు వీడిని కూడా మాయలో పడేశావు అన్నాడు విదుర్. ఇందులో ఏముందని, కాలేజీలో సరదాకి నేర్చుకున్న విద్య ఇలా ఉపయోగపడింది. సాయంకాలం అయిపోయింది, కిచెన్లో నాకు చాలా పని ఉంది. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చుంటే నా పని నేను చేసుకుంటాను అంది లోపలికి వస్తూ. ఏం చేయాలి అడిగాడు. రాత్రికి వంట చేయాలి, అంట్లు తోమాలి, కూరకి రెడీ చేసుకోవాలి, ఫ్లాట్ అంతా ఊడవాలి. ఓకే, దీనికి నేనెందుకు బయటకు వెళ్ళటం, నాకు పని చెప్పు అంటూ లేచాడు. చెప్తాను అంటూ అతడి చేయి పుచ్చుకొని బాబా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలోకి తోసింది. ఇక్కడ కూర్చోడమే నీ పని, కిచెన్ వైపు తొంగి చూస్తే కాళ్ళు విరగొడతాను
ఆడవాళ్ళ పనులు వాళ్ళే చేయాలి, మగాళ్ళు కాదు. అర్థమైందా? దబాయించింది. అర్థమైంది, కానీ కొంచెం నీ చేతి గోళ్ళు కత్తిరించుకోరాదు. నీతో గొడవ పడితే ఈ గోళ్లతోనే చంపేస్తామని భయంగా ఉంది. షటప్ అని చిన్నగా నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాన్విత. ఆ రోజు సాయంకాలం విజయవాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కాలువకు లాకులున్నాయి. అక్కడ ఒక శవం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి పరుగులు తీశారంతా. స్థానిక పోలీసులతో కలిసి లాకుల వద్దకు వెళ్ళారు. ఆకాశం మేఘాలతో అలాగే ఉంది, కానీ వాన ఆగింది. లాకుల వద్ద బురదమయంగా ఉంది. లాకులకు అడ్డం పడి బోర్లా పడింది శవం. అప్పటికే వాసన వస్తుంది. స్థానికుల సాయంతో ఎలాగో శవాన్ని లాగి గట్టున బురదలో పడేశారు. దుర్వాసన మధ్య బురదలో తిరగలేక పోలీసులు నానా యాతన పడ్డారు. 25 ఏళ్ల యువకుడి శవం అది. ఒంటి మీద బట్టలు తప్పిస్తే ఏ ఆధారం లేదు. శరీరం ఉబ్బిపోయి బట్టలు బిగుతుగా ఉన్నాయి. ముఖం గుర్తుపట్టడానికి వీలైనంత భీకరంగా ఉంది. విచిత్రం ఏమిటంటే శవం ఒంటి మీద ప్యాంటు షర్టు విధుర్ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఉండటం. అందుకే అది విధుర్ శవంగా పోలీసులు నిర్ధారణకు వచ్చేస్తూ అక్కడే పంచనామాలు జరిపించి ఈ శవాన్ని విజయవాడ మార్చరికి తరలించారు. రాత్రికంతా మీడియాలో విధుర్ మరణ వార్త ప్రసారమైపోయింది. మర్నాడు న్యూస్ పేపర్లోనూ ప్రముఖంగా ప్రచురించారు. శవాన్ని గుర్తించి తీసుకెళ్ళడానికి బంధువులు ఎవరన్నా వస్తారేమోనని 3 రోజులు వెయిట్ చేశారు పోలీసులు. ఎవరూ రాకపోవడంతో మున్సిపల్ దహన వాటికకు శవాన్ని పంపించేశారు. అంతేకాదు విధుర్ కాలువలో పడి మరణించినట్టుగా రికార్డ్స్ రాసేసి కేసు ఫైల్ని క్లోజ్ చేసేశారు. హైదరాబాద్ లింగపల్లి ప్రాంతంలో అందమైన గెస్ట్ హౌస్ అది. మెడిక్యూర్ ఫార్మాస్యూటికల్స్ అధిపతి సర్వానాయుడిది. ఉదయం 11 గంటల సమయంలో అక్కడ సమావేశమయ్యారు తండ్రి కొడుకులు. మందు కొడుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సర్వారాయుడు. కొడుకు వివేకకి ఇది నచ్చలేదు. ఒకంత విసుగ్గా కానీ అసహనంగా కానీ ఉన్నాడు. అర్జెంటుగా తనను ఎందుకు పిలిచింది అర్థం కావటం లేదు. ఏమైంది అని మరోసారి అడగటం. అదేరా ఆలోచిస్తున్నానంటూ గ్లాసు ఖాళీ ఇచ్చేశాడు సర్వారాయుడు. ఏది? వాడే ఆ విధుల గురించి. ఆలోచించడానికి ఏముంది, అయిపోయిందిగా. మనల్ని కాదన్నందుకు ప్రతిఫలం అనుభవించాడు. వాడికి ఆడపిల్లకు బదులు జీవిత ఖైదు వాడికి మరణశిక్షకు బదులు జీవిత ఖైదు పడిందని మనం బాధపడ్డాం. కానీ తన చేతితో వాడే మరణశాస్త్రం రాసుకున్నాడు. కాలువలో దూకి చచ్చాడు. పోలీసులే శవాన్ని తగిలేయించి కేసు మూసేశారు. ఆలోచించడానికి ఏముంది? ఇక మెడిసిన్ ఫార్ములా అంటారా, అది ఎక్కడ దాచాడో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. అతడి మాటలకి చిన్నగా నవ్వాడు సర్వారాయుడు. గ్లాస్లోకి మరో పెగ్గు విస్కీ కలుపుకుంటూ ఆలోచనగా చూశాడు. వాడు వచ్చాడంటే నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. వాడు చచ్చాడంటే నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నేనేమిటి, లోకమే నమ్ముతుంది డాడీ. పోలీసులే నిర్ధారించారు. పోలీసుల సంగతి పక్కన పెట్టి ఇందులో నీకేది అనుమానంగా అనిపించడం లేదా? నో, అలాంటిదేం లేదు. ఓరు పిచ్చోడా, ఇలాంటి వాడే. వెనకటికి ఒకడు పని మీద పొరుగురు వెళుతున్నట్ట. దారిలో ఓ పాము కాస్తమని మీదకి వచ్చింది. పెద్ద పాము అది. కాటు వేసే లోపల తన కత్తితో దాని తల నరికేశాడు. చచ్చిన పాముని పక్కకు తోసేసి తన దారిన వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత పని చూసుకుని తిరిగి వస్తున్నాడు అతను. అదే చోటుకి రాగానే పాముని చంపిన సంగతి గుర్తొచ్చింది. దాని శరీరం ఏమైందని ఉండబట్టలేక దగ్గరికి వెళ్ళి చూశాడు. అంతే పాము తల చటుక్కుని ఎగిరి వాడి ముక్క మీద కాటేసి ప్రాణం వదిలింది. కాసేపటికి వాడు చచ్చాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, పాము పగ అంత గొప్ప పగ. తెగిపడ్డ తలలోని ప్రాణమును నిలుపుకుని పగ తీర్చుకుంది. విదురు కూడా పాము లాంటివాడే. లక్ష్యవాదికి ఎప్పుడు రోషం ఉంటుంది, పగ ఉంటుంది. తన లక్ష్యాన్ని నాశనం చేసేవాళ్ళని క్షమించడు. నీకు అర్థమైందనుకుంటాను అంటూ ఆపాడు. వివేక్ విచిత్రంగా చూశాడు.
అంటే డాడీ ఆ బతికి ఉన్నాడు అంటాడు. సందేహం లేదు. మాటల్ని పూర్తి చేసి విస్కీ గొంతులోకి పంపుకున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? వెంటనే అడిగాడు. పిచ్చోడా, బుర్రలో గుజ్జున్న ఎవడైనా ఇదే చెప్తాడు. ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అతని గురించి తెలుసుకోవడానికి అప్పట్లో వాడి వివరాలు సేకరించాం కదా. అందులో విషయాలు మర్చిపోయావా? వాడు కాలేజ్ డేస్ నుంచి కూడా బెస్ట్ రన్నర్ ప్లస్ స్విమ్మర్, పరుగులో ఫస్ట్, స్విమ్మింగ్లో స్టేట్ ఫస్ట్ వచ్చినవాడు కాలువలో దూకి ఈత వచ్చాడంటే నమ్ముతావా? కనీసం 8 నిమిషాల నీటిలో దమ్ము పట్టగల స్టామినా వాడిది. వేకిబాగుల పోలీసులు కదా, ఎవరిదో సవాల్ని పట్టుకుని వీడిదనుకుని కేసు మూసేశారు అన్నాడు. తండ్రి మాటలతో వివేకికి జ్ఞానోదయం కలిగింది. అజ్ఞానం తొలగిపోయింది. బతికే ఉండొచ్చన్న అనుమానం క్రమంగా బలపడసాగింది. వాడు తప్పించుకొని హైదరాబాద్ వచ్చేసాడంటారా? కంగారు అణుచుకుంటూ అడిగాడు. ఇప్పుడే వాడు బయటకు వస్తాడని నేను అనుకోను. వస్తే మాత్రం వాడి ఫస్ట్ టార్గెట్ నువ్వే. ఎందుకంటే మిత్రద్రోహం క్షమించరాని నేరం కాబట్టి వాడు నిన్ను క్షమించడు. చెప్పాగా, వాడిది పాము పగ, హెచ్చరించాడు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? వాడు బతికుండకూడదు, అది మనకి ప్రమాదం. విజయవాడ పోలీసుల్ని అలర్ట్ చేద్దామా? చేస్తే మాత్రం వాడు దొరుకుతాడా? పిచ్చోడా? కలుగులో ఎలుకని చంపాలంటే బయటకు నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే అది బయటకు వస్తుంది. పోలీసుల్ని వాడు చచ్చాడన్న ఊహలోనే ఉండని. ఇక్కడ నుంచి మన వాళ్ళు కొందరిని పంపించు. అక్కడున్న మన వాళ్లతో కలిసి కాలువ వెంట ఇరుపక్కల ఉన్న ప్రాంతాల్లో నిఘా వేయమను. వాడు కనబడగానే చంపేయమను. చంపిన వాడికి 50,000 నజరానా ప్రకటించు. పోలీసులు తను చనిపోయాడనుకుంటున్నారన్న ధైర్యంతో ఏదో రోజు వాడు బయటకు రాకమానడు. ఈ పని వెంటనే చెయ్యి అంటూ ఏం చేయాలో వివరించి కొడుకును పంపించాడు సర్వారాయుడు. శ్యామ్కి జామకాయలంటే మహా ఇష్టం. అతడి ప్రత్యర్థి లక్ష్మణరావుకి జాగింగ్ అంటే ఇష్టం. ఉదయం 5 గంటలకే లేచి 1 గంట జాగింగ్ చేసి వస్తుంటాడు. అలవాటు ప్రకారం మా ఉదయం కూడా జాగింగ్ డ్రెస్ వేసుకుని బయలుదేరబోతూ ఎందుకో బాల్కనీలోకి వచ్చాడు. లక్ష్మణరావు అలా వచ్చినప్పుడు అనుకోకుండా కంటపడిందో దృశ్యం. పక్క ప్లాంట్ శ్యామ్ అప్పటికే లేచి పొడగాటికి గడకరతో దొంగతనంగా ఆ జామకాయలు కోసేస్తున్నాడు. డైమండ్ అపార్ట్మెంట్స్ పక్క వైపు స్థలం చాలా తక్కువ. అక్కడ కాంపౌండ్ వాళ్ళని అనుకుని అవతల డాబా ఇంటి వాళ్ళ పెరడు ఉంది. గోడను అనుకుని ఏపుగా 2వ అంతస్తు దాటి ఎత్తుగా పెరిగిందో జామ చెట్టు. ఎప్పుడూ కాయలు విరగాస్తుంటుంది. కాయ పెద్దది, గింజ తక్కువే, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఆ డాబా ఇంటి ఓనరు ధర్మారావు అసలే ముక్కోపి. బుర్ర మీసాలతో లావుగా ఎత్తుగా ఉంటాడు. అయితే స్వతహాగా మనిషి మంచివాడే. ఎవరు అడిగినా కాయలు ఊరికే ఇస్తుంటాడు. ఇప్పుడు శ్యామ్ జామ పళ్ళు దొంగతనంగా కోస్తున్నది ఆ జామ చెట్టు నుంచే. వాటిని కోయడానికి పొడవుగా గడకర, దాని చివర కత్తి, దాని కింద కాయలు పట్టుకోవడానికి చిక్కం. ఎప్పటి నుంచి ఇలా దొంగిలిస్తున్నాడో కానీ చాలా లాఘవంగా దూరపండిన జామ పళ్ళను కోసేస్తున్నాడు. శ్యామ్ని దెబ్బ కొట్టాలని ఎక్కడి నుంచో చూస్తున్నాడు లక్ష్మణరావు. ఇప్పుడు వాటంగా దొరికిపోయాడు. ఓకే శ్యామ్, ఇవాళ చచ్చిపోయావుగా. ఆ ధర్మారావు చేత నీ బట్టతల పగలగొట్టించకపోతే చూడు అనుకుంటూ గబగబా కిందకి బయలుదేరాడు. ఈ లోపల లక్ష్మణరావు తను చూసేశాడని శ్యామ్ కూడా పసిగట్టేశాడు. దాంతో గడకరను వెనక్కి లాక్కుని జాగ్రత్త పడిపోయాడు. కిందకి వెళ్ళిన లక్ష్మణరావు 20 నిమిషాల తర్వాత సదరు ధర్మారావుని వెంట పెట్టుకొచ్చాడు. జామ చెట్టు కాయలు కోస్తున్నాడన్న కోపంలో బుర్రమీసం తిప్పుతూ కారాలు మిరియాలు నూరుతున్నాడు ధర్మారావు.
వస్తూనే దబదబా శ్యామ్ ఫ్లాటు తలుపు తట్టాడు. శ్యామ్ తలుపు తీశాడు. హలో, మీరా ధర్మారావు గారు? పొద్దుటే ఇలా వచ్చారేమిటి అంటూ ఏమీ తెలియనట్టే అడిగాడు. ఇలా ఏమిటి ఎలా అయినా వస్తాను. మా జాంపళ్ళు దొంగతనం చేసావా లేదా? అంకరించాడు ధర్మారావు. హలో, ఏం మాట్లాడుతున్నారు? నేను కోయటం ఏమిటి? అడ్డంగా బొంకేశాడు శ్యామ్. అబద్ధం చెప్పక, ఇక్కడ సాక్ష్యం ఉంది. అంత బాగా గెడ్డంతో అంత బాగా గెడకరతో కోసేసుకుంటున్నావట. ఏది? ఈ బక్కోడు సాక్ష్యమా? వీడికి అసలే చత్వారం. నేనంటే గిట్టదు. నన్నేం చేయలేక అంట్ల పెదవ నిన్ను తీసుకొచ్చి గొడవ పెట్టిస్తున్నాడు. చూసారా వీడి పొగరు? ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఎలా తిడుతున్నాడు. ఒరే, ఎంగిలాకుల్లో మెతుకులు ఏరుకొని తినే కక్కుర్తి వెదవ నన్ను అంట్ల వెదవనంటావుగా ముష్టినాయాల అంటూ గయ్యనారచాడు లక్ష్మణరావు. అరచుకుంటున్నారు. కొందరు చేరిపోయారు. చివరికి శ్యామ్ అందరినీ చూస్తూ ఆగండి, ఇదిగో ధర్మారావు, వీడి మాటలు నమ్మి పొద్దుటే అనవసరంగా నా మీద గొడవకు వచ్చావు. అయినా నా ఇంట్లోకి బుట్టడి జామకాయలున్నాయి. నిన్నే తెచ్చుకున్నాను. అన్నుండగా వెదవది దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటయ్యా చీపుగా. రండి, లోపలికి రండి, అంతా వచ్చి చూసుకోండి. కావాలంటే తలో జాంపండు తీసుకోండి. వాటిలో కనుక ఈ ధర్మారావు చెట్టు పండు ఒకటి కనపడ్డా చూపించండి. ఈ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. సరేనా? రండి చూసుకోండి అంటూ తలుపులు బార్లా తెరిచి పక్కకు తప్పుకున్నాడు. అంతా లోపలికి జరగబడ్డావు. ఆ మాటలు వినగానే శ్యామ్ గాడు ఏదో మాయ చేశాడని లక్ష్మణరావుకి అర్థమైపోయింది. లేకపోతే అంత ధైర్యంగా లోపలికి పిలవడు. ఇక తను అక్కడ ఉండటం మంచిది కాదని చక్కగా జారుకున్నాడు. చల్లగా జారుకున్నాడు. లోపల బుట్టలో చాలా జామ పళ్ళు ఉన్నమాట నిజమే. కానీ వాటిలో తన చెట్టు పండు ఒకటి లేకపోవడం చూసి ధర్మారావుకి షాక్. లోపలికి వచ్చిన వాళ్ళని తలో పండు పంచాడు శ్యామ్. కోపంతో ఊగిపోతూ లక్ష్మణరావు కోసం చూచాడు ధర్మారావు. కానీ అతను ఎందుకుంటాడు అక్కడ? అక్కడికి ఫర్లాంగ్ దూరంలో జాగింగ్ చేస్తున్నాడు అతను. అంత కోపంగా వచ్చిన ధర్మారావు శ్యామ్కి ఈసారి చెప్పి వెళ్ళిపోయాడు. వెనుకే మిగిలిన వాళ్ళు నడిచారు. డోర్ లాక్ చేసుకుంటూనే ఉత్సాహం పట్టలేక ఆహా నా పండు, ఓహో జాంపండు అని పాడుకుంటూ వెళ్ళి కబ్బోర్డ్లో సీక్రెట్గా దాచిన ధర్మారావు చెట్టు జాంపళ్ళలోంచి ఒక పండు తీసుకొని కొరుక్కుంటూ, ఆహా ఇంట్లో ఎన్ని పళ్ళున్నా ఎంచక్క దొంగలించిన పండే రుచి. దొంగలించిన పండు రుచి వేరు కదా. అరే లక్ష్మణరావు, నన్నే ఇరికించాలని చూస్తావా? ఈసారి నిన్ను ఇరికిస్తావు చూడు. దెమ్మ తిరిగి అమ్మ అంటావు అనుకుంటూ బాల్కనీలోకి నడిచాడు. సరిగ్గా శ్యామ్ ఫ్లాట్ ముందు ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే అవతల మాన్విత ఫ్లాట్లో విధుడికి మెలకు వచ్చింది. తలుపు చప్పుడవుతుంటే అది బయట అనుకున్నాడు మొదట. కానీ అది బెడ్రూమ్లోంచి వినబడుతోంది. రాత్రి డోర్ బయట నుంచి లాక్ చేసిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది. మాన్విత లేచినట్టుంది. తలుపు కనబడుతుంది. రాత్రి ఆమె నిద్రపోయాక ఎందుకైనా మంచిదని ఆ రూమ్ కేసి తను హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. టైం చూశాడు. ఉదయం 6 గంటలకు వస్తుంది. బద్ధకంగా ఆవలిస్తూ లేచి వెళ్ళి బెడ్రూమ్ తాళం తీసి డోర్ వేసేసాడు. బయటకు వస్తూనే గొడవకు దిగింది మాన్విత. డోర్ ఎందుకు లాక్ చేసావు? నిలదీసింది. మొదలెట్టావా పొద్దుటే గొడవ? చూడు, లోన్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నువ్వు బయటకు రావాల్సిన పని లేదు. సమస్య బాత్రూమ్ కాదు, డోర్ ఎందుకు లాక్ చేసావు? సీరియస్గా అడిగింది. ఓసారి నిశితంగా ఆమెను చూశాడు. కళ్ళల్లో నిద్రమత్తు పూర్తిగా వదలలేదు. విరియని రోజాలా మతిపోగొడుతోంది ఆమె అందం. అడుగుతోంది. నిన్నే రెట్టించింది. ఏమడిగావు? కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, మళ్ళీ చెప్పు. డోర్ ఎందుకు మూసావు? అక్షరాల్ని వత్తి పలికింది. బుద్ధి లేక తను వత్తి సమాధానమిచ్చాడు. సమాధానం కావాలి. ఓకే, లాక్ చేశాను. సేఫ్టీ కోసం. ఎవరి సేఫ్టీ కోసం? డౌటా? నా సేఫ్టీ కోసం. అర్థమైంది. నువ్వు ఇంకా నన్ను నమ్మటం లేదు.
ఈ అర్ధరాత్రిలో బయటికి వెళ్ళి పోలీసుని పిలుస్తానని అనుమానిస్తున్నావు అదేనా? ఓసిని అలా ఆలోచిస్తున్నావా అంటూ నుదురు రుద్దుకున్నాడు. మరెలా ఆలోచించాలి? వెంటనే క్రాస్ చేసింది. ఎలా ఏమిటి అర్థం కాదా? ఇక్కడ పెళ్లి కాని ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఆలోచించవా? నీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి, అందుకే ఈ తిప్పలు. ఓహో, డోర్ ఎందుకు లాక్ చేసావు? చెప్పాగా, సేఫ్టీ కోసమని. ఏ విధమైన సేఫ్టీ నాకు తెలియాలి. అయితే తెలుసుకోవాలంటావు? ఎస్, ఐ వాంట్ టు నో. ఓకే, ఇప్పుడు ఒక ముళ్ళుందనుకుందాం. పక్కనే ఒక పువ్వు ఉంది. రెండూ పక్కనే ఉన్నాయి, అవునా? అయితే సడన్గా పెద్ద గాలి వీచిందనుకో, ఏమవుతుంది? పువ్వు వచ్చి ముళ్ళ మీద పడవచ్చు, లేదా ముళ్ళు వచ్చి పువ్వు మీద పడవచ్చు. పడితే ఏమవుతుంది? ఏమవుద్దా? భూకంపం వస్తుంది, చక్రం తిరిగిపోద్ది. ఓసినా తింగరబుచ్చి, పొద్దునే ఎందుకైనా బుర్ర తింటున్నావు? చూడు, తలుపు లాక్ చేయలేదనుకో, అది గాలికి తెరుచుకున్నా నేను తెరచాలనుకుంటావు. నిద్రలో నువ్వే స్థితిలో ఉంటావో తెలియదు. ఏ మంచినీళ్ళ కోలేచినప్పుడు పొరపాటున అలా తొంగి చూశాననుకో, అప్పుడే నువ్వు నన్ను చూసావనుకో, ఏ దురుద్దేశంతో చూశానో అనుకుంటావు. నీ కళ్ళల్లో నా మీద కనిపించే అసహ్యం చూస్తే తట్టుకోలేను. మగ పుట్టినందుకు మాకు ఎన్ని సమస్యలు అనుకున్నావు, అందుకే లాక్ చేశాను వివరించాడు. ఆమె పెదవుల మీద ఒక విధమైన కొంటె నవ్వు అలా మెరిసి మాయమైంది. సో సేఫ్టీ అంటావు, భయం కాదుగా అంది ఎగతాళిగా. భయమా? నాకెందుకు? అందం చూసి పడిపోతావని. అందం ఎక్కడుందది? హలో, మిరప తీగలా ఎదురుగా నేనుంటే నీకు అందం కనిపించడం లేదా అంటూ గర్వంగా పోజిచ్చింది. కిసుక్కున్న నవ్వాడు విదుర్. హలో బేబీ, నువ్వు పెద్ద అందగత్తె అనుకుంటున్నావా? నాతో మా ఊరు చూపిస్తాను. అక్కడ నీకన్నా అందగత్తెలు ఎందరో ఎండలో నడుము వంచి పనిచేస్తున్నారు. నాట్లు వేస్తున్నారు, కలుపు తీస్తున్నారు, వరి కోస్తున్నారు. పసుపు తోటల్లో, చెరుకు తోటల్లో, అరటి తోటల్లో, పత్తి చేలల్లో ఎండకు ఎండి వానకు తడుస్తున్నారు. వాళ్ళు నిజమైన అందగత్తెలు. ఆ మాటతో కోపం వచ్చేసింది మాన్వితకు. వాళ్లే అందగత్తె అయితే నాలాంటి అప్పలమ్మ గురించి భయం ఎందుకు? ఇంకోసారి డోర్ లాక్ చేసావంటే చంపేస్తాను. అసలే మెంటల్ దాన్ని తెలుసుగా అంటూ టీ పెట్టడానికి కిచెన్ వైపు వెళ్ళింది. ఏదో గుర్తొచ్చినట్టు వెనకే కిచెన్ డోర్లోకి వెళ్ళాడు విదుర్. చూడు, 8 గంటలకి మనం బయటకు వెళ్ళాలి, పని ఉంది, త్వరగా రెడీ అవ్వాలి అన్నాడు. నేను రాను అంది ముక్తసరిగా. రానంటే ఎలా? చాలా పని ఉంది. నీకు పనులున్నాయి, నాకు బెంగగా ఉంది. 3 మాసాలు ఫ్లాట్ రెంట్ కట్టలేదు. ఫ్లాట్ ఓనర్ ఇవాళ వస్తాడు. ఫైనాన్స్ వాడు, పాలవాడు, ఒకడేమిటి ఎవరికేం చెప్పాలో తెలియటం లేదు. చేతిలో డబ్బు లేదు అంటూ దిగులుగా అక్కడే గోడకు చేరి కూర్చుండిపోయి మోకాళ్ళలో ముఖం దాచుకుంది. వెళ్ళి ఆమె పక్కగా కాస్త ఎడంగా తను కూర్చున్నాడు. ఆమెను చూస్తూ బుజ్జిగింపుగా, మొత్తం ఎంత బాకీ ఉంటుందేమిటి ఆగా తీస్తున్నట్టు అడిగాడు. ఉండొచ్చు, 15,000కు పైగా అంది. నేను అడిగింది ఇవాళ కట్టాల్సింది కాదు, మొత్తం బాకీల సంగతి. అదా, సుమారు 60,000 ఉండొచ్చు. ఓకే, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, వాటి గురించి మర్చిపో. అన్నట్లు నీ వెహికల్ ఏమిటి? యాక్టివా, స్కూటర్. గుడ్, మనం 8 గంటలకు బయటకు వెళుతున్నాం, త్వరగా రెడీకా అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా స్నానానికి బాత్రూమ్కి వెళ్ళిపోయాడు విదుర్. ఉదయం 8:30 గంటలకు విదుర్ మాన్వితలు బయటకు బయలుదేరారు. బయలుదేరే ముందు విదుర్ ఒక పని చేశాడు. ప్రస్తుతం అతడికున్న ప్రధాన సమస్య దుస్తులు. ఒంటి మీద దుస్తులు తప్ప వేరే డ్రెస్సు లేదు. అవే వేసుకుని బయటకు వెళితే ఎవరో ఒకరు అనుమానించే ప్రమాదం ఉంది. తను హత్యలు చేసి కోర్టు నుంచి పారిపోయి వచ్చిన డ్రెస్సు అదే. ఈ సమస్యను అధిగమించడం కోసం శ్యామ్ దుస్తుల్ని దొంగతనం చేయక తప్పలేదు. అతడు నిన్న సాయంత్రం ప్యాంటు షర్టు ఉతికి బాల్కనీ తాడు మీద ఆరేశాడు. పెద్ద గళ్లతో బ్లూ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు, పైగా వాటిని తీయకుండానే ఏదో పని మీద అతను 8 గంటలకే బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పట్లాగే బూజుకెరతో లాగి వాటిని సొంతం చేసుకుని ధరించాడు విదుర్. ముఖం తెలియకుండా హెల్మెట్ పెట్టుకున్నాడు. ముందు నేను వెళతాను, వెనకే నువ్వు వచ్చాయి అంటూ సలహా ఇచ్చాడు. గ్రీన్ కలర్ చుడిదార్ చున్నీతో మరింత అందంగా మెరిసిపోతోంది మాన్విత. ముందు ఆమె తలుపు తెరిచి వరండాలో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక విదురికి సైగ చేసింది. కన్ను మూసి తెరిచేలోగా వరండాలోకి వెళ్ళిపోయాడు అతను. డోర్ లాక్ చేసుకుని వెనక్గా అతను బయలుదేరింది. మెట్లు దిగి డౌన్ ఫ్లోర్కి వచ్చేశాడు విదుర్. ఒక క్షణం ఆగితే పోర్టుకో దాటి వెళ్ళిపోయేవాడే, కానీ ఇంతలో ఒక కిరాతక దృశ్యం కంటపడి అతడి కాళ్లకు బంధం వేసేసింది. డౌన్ ఫ్లోర్ వరండా మధ్య ఫ్లాట్లోంచి హృదయ విదారకంగా వినవచ్చింది ఒక స్త్రీ ఆర్తనాదం. చూస్తుండగానే మధ్య వయసు స్త్రీ ఒక ఆమెను
ఒకడు జుట్టుపట్టి వరండాలోకి లాక్కొస్తూ కనిపించాడు. వాడికి సపోర్టుగా ఇంకో 4 గుండాలున్నారు. 10 ఏళ్లలోపు వయసున్న 2 పిల్లలు తల్లి వెంటే వస్తూ గొల్లున ఏడుస్తున్నారు. ఆ గొడవకు బయటకొచ్చిన రెసిడెంట్స్ చోద్యం చూస్తున్నారు కానీ ఏమిటి దారుణమని ఒకడు అడగటం లేదు. పద మనం వెళ్ళిపోదాం, వెనక్కి మెంటు దిగిన మాన్విత చిన్నగా హెచ్చరించింది. ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు స్కూటర్ దగ్గర వెయిట్ చెయ్యి అన్నాడు. అది కాదు, చెప్పింది చెయ్యి, కరుగ్గా హెచ్చరించాడు. మాన్విత పోర్టుకోలు నిలబడి గమనించసాగింది. ఆమెకి కోపం పొంగుకొస్తోంది. తనే సమస్యల్లో ఉన్నాడు. అతను ఎవరన్నా గుర్తుపడితే ప్రాణాలకి ప్రమాదం. ఈ పరిస్థితిలో ఇదంతా అవసరమా? అనవసర విషయాల్లో తలదూర్చడం ఎందుకు? ఏం చేయబోతున్నాడు? ఆందోళనగా అట్టే చూస్తోంది. విదురు ముందుకెళ్ళి గూండాలను కలుసుకున్నాడు. ఏమయ్యా, మీరు మనుషులేనా? ఆడమనిషిని పశువుని లాక్కెళ్ళినట్టు అలా జుట్టుపట్టి లాక్కెళ్తున్నారు, వదలండి అన్నాడు హితవు చెప్పినట్టు. ఆమె జుట్టు పట్టినవాడు వెటకారంగా చూశాడు. ఎవరిరా నువ్వు నీతులు చెప్తున్నావు? దీని మొగుడికి ఇవ్వాల్సిన బాకీ నువ్వు తీరుస్తావా? 20,000 అసలు 10,000 వడ్డీ మొత్తం కలిపి 30,000. ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కట్టాలా వద్దా? దీని మొగుడు ముఖం చాటేశాడు. దీన్ని లాక్కెళ్ళి బంధిస్తే వాడొస్తాడు, తప్పుకో, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అని అరచాడు వాడు. విదురు దారి తప్పుకోలేదు. ఏమ్మా, వీడు చెప్తోంది నిజమేనా? ఏడుస్తున్న స్త్రీని అడిగాడు. అవునండి, మా ఆయన డబ్బు కోసమే వెళ్ళాడు. 2 రోజుల్లో వచ్చేస్తాడు, మొత్తం కట్టేస్తాడని చెప్పినా వినటం లేదు వీళ్ళు. నేనేం చెయ్యను? బోర్ నెట్టేసింది ఆమె చెప్తోందిగా 2-3 రోజుల్లో వచ్చి డబ్బు కట్టేస్తాడని. మొగుడు చేసిన బాకీకి పరుగుగల భార్యని ఇలా మీరు అల్లరి చేయటం మంచిది కాదు. వెళ్ళిపోండి వాళ్ళని హెచ్చరించాడు విదుర్. వెళతాం, దీన్ని ఈడ్చుకుపోతాం, ఏం చేస్తావురా? అసలు మేము ఎవరి మనుషులమో తెలుసా? పొగరగా అడిగాడు వాడు. ఆమె జుట్టును మాత్రం వదలలేదు. పాపం గింజుకుంటోంది. ఈ సమయంలో చేతులు తప్ప మాటలు మంచిగా ఉండవని గ్రహించాడు విదుర్. వాడి మాటలు పూర్తయ్యే లోపలే మెరుపులా కదిలింది విదుర్ చెయ్యి. ఏం జరిగిందో కూడా వాడికి అర్థం కాలేదు. కెవ్వనిగా గావుకెక్క పెట్టాడు. ఆమె జుట్టు వదిలి చివ్వన ఎగిరి గోడకు కొట్టుకొని బొక్కబోర్లా పడిపోయాడు. వాడి నోట్లోంచి 4 పళ్ళు గవ్వల్లా గాలి నేల మీద దొరలాయి. మిగిలిన గుండాలకి షాక్. కింద పడ్డ గుండా లేవలేకపోతున్నాడు. ముఖం పగిలిపోయింది వాడికి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోమ్మా, భయపడకు. ఇక వీళ్ళు ఈ కాంపౌండ్లోకి రారు, ఆ అభాగ్యురాలికి ధైర్యం చెప్పాడు. ఆమె 2 చేతులు ఎత్తి నమస్కరించింది. పిల్లల్ని తీసుకుని తమ ఫ్లాట్లోకి పోబోతుంటే మిగిలిన గుండాలు ఆపబోయారు. వాళ్ళ మీదకి విరుచుకుపడ్డాడు విదురు. కింద పడ్డవాడు లేచే లోపల మరొకడు పడిపోయాడు. దొరికిన వాడిని దొరికినట్టు విరగొట్టడారంభించాడు విదురు. పోర్టికోలోంచి చూస్తున్న మాన్విత తన కళ్ళను నమ్మలేకపోతోంది. 5-6 గుండాలు విదురు చేతిలోంచి తప్పించుకోలేక అతలాకుతలమైపోతున్నారు. విదురు కాకలు తీరిన కుంగ్ఫు యోధుడన్న సంగతి అప్పటికి కానీ మాన్వితకు అర్థం కాలేదు. పోర్టికోలో జనం గుంపు చేరిపోయి ఆ పోరాటాన్ని చూస్తున్నారు. వాళ్ళని చిత్తగొట్టి పోర్టికోలోకి తరుముకొచ్చాడు విదురు. కకావికలై గేటులోంచి బయటకు పారిపోయి గేటు పక్కనున్న తమ వ్యాన్లో జరబడ్డారు. వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళని తరుముకొస్తున్నట్టుగా వీధిలోకి వచ్చేశాడు విదురు. తను అలర్ట్ అవుతూ స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా బయటకు వచ్చేసింది మాన్విత. తను వెనక్కి జరిగి విదుర్ని పిలిచింది. విదుర్ స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల మీకు నచ్చినట్లయితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.